వాక్యం చదువుకున్నాం పిల్లారా. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుండి మరి కొన్ని వచనాలు మనం చదువుదాము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండేను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగు చేసి ఉండేను గనుక గనుడై దయ పొందిన వాడైన అతడు మహాపరాక్రమశాలి ఉండేను గాని అతడు కుష్ఠిరోగి. ఇశ్రాయేలు దేశం మీదకి పోయింది. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరుగని తెగ అది నయమాను భార్యకు పరిచారం చేయించుండేది. అది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతగానో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించనని ఆజ్ఞ ఇచ్చిన గనుక 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తులను బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగము నువ్వు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నా. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా ఒకరికి కలిగిన కుష్ఠరోగం మార్పు మన అద్దకు ఇతడు పంపుడు ఏమి అతడు ఈ వస్త్రం నుండి ఎందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలు ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియజేయబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజులకు వర్తమానం చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచుండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవదు అతనితో చెప్పుటకు ఒక దూతని పంపాను. అతను అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లైను. అతను నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడి యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగము మారిపడి నేను అనుకుంటుని దమస్కు నదులైన అబానాయు పర్పును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలైనా అని అనుకుని రౌతులై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన యెడల చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడు దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతడు అందరూ మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుని నా యొద్దకు బహుమానం తీసుకురావాలని అతనితో చెప్పగా ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడిన యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకోను అని చెప్పాను. నయమాను అతను ఎంతో బతిమాలినను అతను ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దాని బలియను మరి ఏ బలియను ఇతరమైన దేవతలకు నేను ఇక అప్పింపను. 2 కంచర గాడిదలు మోయపాటి మన్ను దాసుడనే నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మృకుడకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద అనుకున్నప్పుడు
నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనే నన్ను క్షమించును గాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా యొద్ద నుండి కొంత దూరం సాగిపోయాను. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మరి ఈరోజు మన వర్తమానం కొరకు నయమాన్ని మనం తీసుకున్నాము. మరి నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ కూడా మరి ఏకీవించండి, ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ప్రభువును స్తుతిద్దాము. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. స్తుతి, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మన 7వ దూతకి ఇష్టమైన పాట మనం పాడదాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. Only believe, only believe, all things are possible. Only believe, only believe, only believe, all things are possible. Only believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. మహామధురమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కూడా ప్రభువా, నీవెంతగానో మా పట్ల కృప చూపించి దేవా, పాటల ద్వారా, కానుకల ద్వారా, ఆరాధన ద్వారా మీరు ఎంతగానో మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మేము వాక్యాన్ని చదివాం దేవా, కానీ వాక్యానికి నీవే సొంత అనువాదకుడు ప్రభు. నీవు రంగం మీదకి వచ్చి మాట్లాడాలి ప్రభు. నీ ప్రజల్ని నీవే తృప్తిపరచాలి ప్రభు. మనుషుల మాట వల్ల, మనుషుల యొక్క జ్ఞానం వల్ల ఇక్కడ ఏమీ జరగదు ప్రభు. మీరే కృప చూపించండి. తప్పనిసరిగా మాట్లాడండి, బలపరచమని, నన్ను పక్కగా తప్పించమని ప్రభు. నువ్వు కొంచెం సేపు నన్ను పక్కగా తప్పించి నువ్వు నాయన ఈ యొక్క పరిస్థితిని స్వాధీనం తీసుకుని ప్రభు. నువ్వు మాట్లాడమని ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యములు జరిగించమని ప్రభు. వాక్యం బోధిస్తున్న నా మీద ఎలాంటి అభిషేకం ఉందో ప్రభు, వినుచుని ప్రజల మీద అదే అభిషేకం పరిచయం కాకదా తండ్రి. ఇక్కడ ప్రతి చీకటి శక్తులు, అంధకార అధికారమును ప్రభు యేసుక్రీస్తునామములో బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాము. నువ్వు రంగం మీద రా ప్రభు. ఇక్కడ రోగులుగా ఉన్న వారిని మీరు స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి ప్రభు. దిగజారిపోయిన వారిని స్థానంలోకి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారు. ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థించడుచున్నాం. ఆమేన్. కూర్చున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు వర్తమానం కొరకు మనము నయమాన్ని మరి తీసుకున్నాము. పాత నిబంధనలో చాలా క్యారెక్టర్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కొన్ని మనం చూడగలుగుతున్నాం, ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. చాలా మంది జీవితాలు మనం తీసుకుని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అవన్నీ ఆ కాలంలో వారందరూ భూమి మీద ఉండి దేవుని కొరకు పరిచయం చేశారు. అయితే వారు చనిపోయారు కానీ వారి ఆత్మలు చనిపోలేదు. నిజమేనంటారా? ఇప్పుడు చూడండి, వారందరూ ఛాయిలో ఉన్నారు, కానీ ఇప్పుడు వధువు ఏమైనది? నిజత్వంలో ఉన్నది. ఇప్పుడు వధువు రియాలిటీలోకి వచ్చింది ప్రియులారా. ఈరోజు మనము ఈ నయమాన్ని గురించి మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఈ రాజుల గ్రంథాన్ని మనం చూసాము. పోయిన వారంలో కూడా మనం రాజుల గ్రంథంలోంచి
మనం కొన్ని సంగతులు చూసాము. షాబా దేశపు రాణి గురించి మనం విన్నాము. ప్రియ దేవుని పిల్లారా, ఆ షాబా దేశపు రాణి ఆ దేశం నుంచి ఎలా వచ్చిందో, ఎన్ని రోజులు ప్రయాణం చేసి ఎవరి సన్నిధికి వచ్చిందో, అక్కడ ఎలాగా మరి విని అతడు బోధించినటువంటి విషయాలన్నీ విని విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేసుకుని సంతోషంతో సొలొమోను ఇచ్చినటువంటి కానుకలు స్వీకరించి సొలొమోనుకి తన జీవితాన్ని సమర్పించుకుని అతడి కానుకలు తీసుకుని మరలా ఆమె తన దేశానికి ఎట్లా వెళ్ళిందో మనం చూసాం ప్రియులారా. ఈ షాబా దేశపు రాణి జీవితంలో మన జీవితాన్ని చూసుకున్నాం. నిజమేనంటారా? షాబా దేశపు రాణి జీవితంలో మన జీవితాన్ని చూసుకున్నామా? ఆమె వర్తకులు ఎవరైనా వస్తున్నప్పుడు ఏం చేసేది? కోటలోనికి పిలిపించుకుని వారి దగ్గర నుంచి, మీరు ఆ యొక్క పాలస్తీనా దేశం ఉండాలా వచ్చారా, మీరు అక్కడ సొలొమోను ఒక రాజు ఉన్నాడట, అతని గురించి నేను విన్నది నిజమేనా అని ఆ వర్తమానికుల ద్వారా ఆమె విని ఇప్పుడు ఆమె ఆ దేశానికి ప్రయాణం కట్టిందని. ప్రయాణం కట్టినప్పుడు ఆమె విశ్వాసానికి ఆమె జీవితానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, కానీ విశ్వాసాన్ని ఏది ఆటంకపరచలేకపోయింది. నిజమేనంటారా? ఆమె వెళ్ళింది, సొలొమోను సన్నిధిలో కూర్చున్నది. నిజంగా మనం ఆ మొదటి వచ్చిన చూస్తాం. ఆమె ఎవరి గురించి విన్నది? సొలొమోను యొక్క నామం గురించి విన్నది. ఎవరి గురించి విన్నది చెప్పండి? సొలొమోను యొక్క నామం గురించి. ఇప్పుడు సొలొమోను ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మనందరం ఎలా వచ్చాము? ఆయన నామాన్ని విని వచ్చాము. దేవుడు, మీరందరూ కూడా ఆ క్యారెక్టర్లో ఎవరియో అనుకోకుండా అది నువ్వే ఉన్నావు. ఆ సొలొమోను మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ షాబా దేశపు రాణి నువ్వై ఉన్నావు. ఇప్పుడు మనము మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం ప్రియులారా. అతడే మరి ఈ యొక్క అధ్యాయం 5వ అధ్యాయంలో ప్రధానంగా మనం చూస్తున్నాం ప్రియులారా. 5వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండేది. ప్రారంభ వచనం నుంచి కూడా మనం చూస్తున్నాం దేవుని పిల్లారా. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సిరియా దేశపు రాజు అయినటువంటి నయమాను, క్షమించండి, సైన్యాధిపతి అయినటువంటి నయమాను, ఇతడు మహా పెద్ద పరాక్రమశాలి. హల్లెలూయా! చాలా పరాక్రమశాలి, సైన్యాధిపతి. ఇతడు మామూలు సైనికుడు కాదు, ఇతడు కెప్టెన్ అన్నమాట, యోధుడు. ఎందుకంటే మనకు తెలుసు సైనికుడికి యోధుడికి చాలా తేడా ఉంది ప్రియులారా. సామాన్యమైనటువంటి సైనికుడికి మరి కొన్ని విషయాలు తెలిసాయి, కానీ పరిస్థితులకు తగినట్లుగా యుద్ధము చేయడము, అక్కడ సైనికుల్ని ఆయుధపరచడము ఈ యోధుడికి తెలుస్తుంది. హల్లెలూయా! ఇతడు నడిపించే ఒక నాయకుడై ఉన్నాడు. సాధారణమైన సైనికుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి, ఏదైనా గేమ్ ఆడినప్పుడు అందులో ఉన్న సభ్యులందరూ గేమ్ ఆడతారు, కానీ అందులో కెప్టెన్ ఉంటాడండి. ఇక్కడ నువ్వు ఉండు, అక్కడ నువ్వు ఉండు అని చెప్పేసి. ఎందుకంటే క్రికెట్ తెలుసు, చాలా మందికి తెలుస్తుందండి. అందులో కెప్టెన్ ఏం చేస్తాడంటే వారు ఫీల్డింగ్ లో ఉన్న వారికి ఏ స్థలంలో ఉండాలి, ఇదిగో స్లిప్ లో ఈ వ్యక్తి బాగా క్యాచ్లు పడతాడు, వెనకాల కీపర్ ఉండాలి. ఆ తర్వాత ఇంకా లాంగ్ లో, ఎందుకంటే దూర ప్రాంతంలో ఇతను బాగా క్యాచ్లు పడతాడు. తక్కువ ప్రాంతంలో ఎంత ఫోర్స్కి వచ్చిన ఇతను ఫీల్డింగ్ బాగా కాయగలని ఆయా స్థలాల్లో కెప్టెన్ చూసుకుంటాడు అనమాట. హల్లెలూయా! కనుక చూడండి, సైనికుడు వేరు, యోధుడు వేరు. ఇతను ఒక యోధుడై ఉన్నాడు, నయమాను అనే ఈ వ్యక్తి. ప్రియ దేవుని పిల్లారా, అయితే ఇతను ఒక అన్యుడు. ఈ అన్యుడైనటువంటి ఈ నయమాను చేత యెహోవాయే యుద్ధాలు జరిగిస్తున్నాడు, యెహోవాయే విజయం తీసుకొస్తున్నాడు. చూడండి, అన్యులతో దేవునికి పని ఏంటి? దేవుడు అక్కడ మరి చూడండి, అసహించుకునే దేవుడు, ఆ కార్యాలని అసహించుకునే దేవుడు, మరి వారు చేస్తున్నటువంటి పనులను అసహించుకునే దేవుడు ఎందుకు అన్యుడితో దేవుడు వ్యవహరిస్తున్నాడు? ఆయన
అన్యులతో వ్యవహరించడం అనేది ఇప్పటి నుంచి అనుకున్నారా? ఆయన పాత నిబంధన నుంచి కూడా ఆయన అన్యులతో వ్యవహరిస్తున్నాడు. హల్లెలూయా. యెహోవాయే యుద్ధాల్లో విజయం రప్పిస్తున్నాడు అంటండి. అన్యుడితో పనేడు దేవునికి. ఎందుకు ఇతన్ని ఆ వరుసలో కలిపి అతని ద్వారా దేవుడు ఆ దేశానికి విజయాలు కలిగజేస్తున్నాడు దేవుడు? అన్యుడితో దేవునికి పనేమిటి? దేవుడు నమ్ముకోలేని ఆ వ్యక్తితో దేవుడికి పనేమిటి? చాలా సందర్భాల్లో నేను దేవుడిని నమ్ముకోవట్లేదు, దేవుని దగ్గరికి నేను రావట్లేదు, దేవుడికి నాకు సంబంధం లేదని చాలా మంది అనుకుంటారు. వారు ఏమనుకుంటారంటే, నేను దేవుళ్ళలోకి వెళ్ళకపోయినా వారందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు, నేను దేవుణ్ణి నమ్ముకోకపోయినా నాకు విజయాలు వస్తున్నాయి, దేవుణ్ణి నమ్ముకోకపోయినా నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, దేవుణ్ణి నమ్ముకోకపోయినా నేను సంపాదించుకున్నాను. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని చదివిన తర్వాత నాకేమర్థమైందంటే, ఒక వ్యక్తిని దేవుడు ఏమైనా బయటికి తీసుకురావాలనుకుంటే, హల్లెలూయా, వారు బయట ఉన్నప్పుడు కూడా వారు మరి విజయాలు రప్పించుకుంటారు. బయట ఉన్న వారికి విజయాలు వస్తాయి, బయట ఉన్న సమాధానం వస్తుంది, బయట ఉన్నప్పుడు కూడా నెమ్మది వస్తుంది. అంటే బయట ఉంటే నెమ్మది వస్తుంది అన్న ఉద్దేశం కాదండి. ఏదో ఒక రోజున బయట నేను తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు సంపాదించడం కాదు, దేవుడే నీకు విజయం ఇస్తున్నాడు. నువ్వు ఆరోగ్యం ఉండడం కాదు, దేవుడే నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ముందు నిర్ణయంలో ఉన్నావు నీవు. మీరు చర్చికి రామంటున్నారు, కానీ చర్చికి రాపోయి నేను బాగున్నాను, దేవుడే నీకు ఆ బాగుచ్చాడేమో ఒకవేళ. ముందుగా యెహోవాయే ఇతడితో యుద్ధంలో విజయాలు రప్పిస్తున్నాడు. మనం క్లియర్గా చదువుకున్నాం అందులో. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై ఉండెను, గనుడై దయ పొందిన వాడై ఉండెను. హల్లెలూయా. చూడండి, నయమాన్ అనే మాటకి అర్థం ఏంటంటే ప్రియమైన, మనోహరము. నయమాన్ అనే మాటకి అర్థము ప్రియమైన వాడు, మనోహరమైన వాడు. నిజంగా ఇతను చాలా ప్రియమైన వాడు, దయ పొందిన వాడు, ఒంటి చేత్తో యుద్ధాలు గెలిపించగల సమర్థుడు. అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లారా. అయితే ఒక బలహీనత ఉంది అతనికి. క్వాలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. తర్వాత అతడు సిరియా దేశస్తుడండి. మరి నిశ్చయంగా ఇక్కడ మనం చూస్తే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, సిరియా అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన లేక ఎత్తుగల. ఇతను ఒక మరి ప్రియమైన వాడు, మనోహరుడు. అయితే ఇతనిలో రెండు క్వాలిటీస్ ఉన్నాయి. ఇతడు సిరియా దేశస్తుడు, ఎత్తుగలవాడు, ఉన్నతమైన వాడు, మరి పరాక్రమ గలవాడు, పరాక్రమశాలి. హల్లెలూయా. మనోహరమైనటువంటి ఈ వ్యక్తిలో ఈ రెండు క్వాలిటీస్ ఉన్నాయి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అతను, ఒక ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. సిరియా మరి ఉన్న దేశమును బట్టి అతడు చాలా సంతోషిస్తున్నాడు. మిగతా దేశాల కంటే మా దేశం పేరు ఎత్తైంది, మిగతా వారి కంటే నేను గొప్పవాడిని, గనుణ్ణి. కానీ ఏమైందంటే అతనిలో ఒక లోపం ఉంది, అతనిలో ఒక సమస్య ఉంది. అదేమిటంటే కుష్టు అనే ఒక వ్యాధి ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. ఏదైతే ఉండకూడదో అలాంటి వ్యాధి అతనికి వచ్చి పడిపోయిందండి. గొప్పతనం ఉంటేనేమి, ఘనత ఉంటేనేమి, ఉన్నతమైన స్థానంలో ఉంటేనేమి. ఈరోజు చాలా మంది ఉన్నత స్థలాల్లో ఉండి కూడా ఆత్మ సంబంధంగా లోపాలు కలిగి ఉంటున్నారు ప్రియులారా. ఉన్నతమైన వర్తమానంలో ఉండి కూడా వారి జీవితంలో లోపాలు కలిగి ఉంటున్నారు. మీకు అర్థమవుతుందండి? సిరియా అంటే అర్థం ఏంటి? ఎత్తైనది, ఉన్నతమైనది. నయమాన్ అంటే అర్థం ఏంటి? ప్రియమైన వాడు, మనోహరమైన వాడు. పేరు బాగానే ఉంది, వెళ్తున్నా మరి ఉన్నటువంటి అతను నివసిస్తున్నటువంటి ప్లేస్కి కూడా బాగానే ఉంది. కానీ లోపల తెలియకుండా ఒక రోగం అతన్ని కబళించేస్తా ఉంది, తినేస్తా ఉంది. అతడు ఏ రకమైన కుష్టు కలిగి ఉన్నాడో మనకు తెలియదు. ఒకవేళ
అతను ఎంత పరాక్రమశాలి అయినప్పటికీ కూడా ఆ కుష్టి అతన్ని ఎలా తినేస్తా ఉంటే కత్తి పట్టలేడు త్వరలో. నిజమేనంటారా? అతనికి కటకం పట్టలేడు. ఎందుకంటే చేతులకి కాళ్ళకి ఆ కుష్టి అనేది వచ్చినప్పుడు అతనికి కటకం పట్టలేడు, యుద్ధం చేయలేడు. లోపల ఏదో వేదం ఉంది అతనికి. యుద్ధాలు చేయించుకుంటూ వస్తున్నాడు. అనుకుంటున్నాడు, ఏంటి ఈరోజు నేనే జయించేశానా, నేనే నా వల్ల జరిగిపోయిందా? లేదు, వెనకాల ఎవరో నిన్ను నడిపిస్తున్నాడు. ఎవరో నిన్ను నడిపించబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు. హల్లెలూయా. ఎవరో నీకు విజయం ఇవ్వబట్టే నువ్వు విజయాలు పొందుకుంటున్నావు. లేకపోతే నీ వల్ల ఎలా సాధ్యమవుతుంది? అందరూ గుడికి వెళ్ళి బాగుంటున్నారా? గుడికి వెళ్ళకపోయినా నేనో బాగుంటున్నాను. గాడ్ బ్లెస్ యు దేవుని కుమారుడా, గాడ్ బ్లెస్ యు దేవుని కుమార్తె. ఒక దేవుడు నీ వెనకాల నడిపిస్తున్నాడు. నేను మందిరానికి రాకపోయినా భలే ఉందని, మందిరానికి రాకపోయినా నడిపిస్తున్నాడు కదా దేవుడు. పర్వాలేదులైతే అలాగా కూడా కుదరదండి. ఒక రోజు నేను ఖచ్చితంగా తీసుకొస్తాడు, కంగారు పడదు. హల్లెలూయా. ఇతడు ఒంటి చేత్తో యుద్ధాలు జయిస్తున్నాడు. ఆ దేశానికి ఎన్నో విజయాలు, మన భాషలో చెప్పాలంటే ఎన్నో అవార్డులు పొందుకున్నాడు, ఎన్నో బహుమానాలు పొందుకున్నాడు. క్రిటికల్ పరిస్థితుల్లో కూడా నయమాను యుద్ధాన్ని జయించి తమ దేశానికి విజయాలు అందించినటువంటి గొప్ప యోధుడు అతడు నయమాను. అయితే ఏంటి, ఎక్కడో అతడు మంచి యుద్ధ సైనికుడు యోధుడు ధరించినటువంటి వస్త్రాలు కప్పుకుంటున్నాడు అతను. డాలు, మరి దేవుని పిల్లారా శిరస్త్రాణము, మరి ఆ సైనికుడు వేసుకుని అవన్నీ కూడా ధరిస్తున్నాడు. కవర్ చేసుకుంటున్నాడు, కనిపించకుండా కవర్ చేసుకున్నాడు. చూసే వారందరికీ కూడా గొప్ప యుద్ధ వీరుడిగా కనపడుతున్నాడు. కానీ లోపల మనోవేదన అతను ఉండిపోయిందండి. గృహానికి వెళ్ళేసరికి ఏమిటి కుష్టు, ఏమిటి బాధ, ఏమిటి నాకు ఈ సమస్య? చాలా మంది ఉన్నతమైన స్థలాల్లోనే ఉన్నారు, పేరు మోసిన సంఘాల్లోనే ఉన్నారు, పేరు మోసినటువంటి కుటుంబాల్లోనే ఉన్నారు. కానీ లోపల వేదన ఉంది వారికి, లోపల మదన పడతా ఉన్నారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం ఏదో వారిని తినేస్తుంది. నేను ఫిజికల్ గా మాట్లాడతలేదు, ఐ టాక్ అబౌట్ స్పిరిచువల్. హల్లెలూయా. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. ఆ నయమానికి ఎలాగైతే భౌతికంగా కుష్ఠరోగం ఉండి ఈ వస్త్రాలని కప్పేసుకుని కవర్ చేసుకుని విజయం వచ్చిన తర్వాత సంతోషపడుతున్నాడు. రాజు అతన్ని చూసి, మా నయమానుగా సంగతి మీకు తెలుసా, గొప్ప యుద్ధ వీరుడు, గొప్ప సైనికుడు ఎత్తను, గొప్ప యోధుడు ఎత్తను, మా దేశానికి విజయాలు అందించినటువంటి యోధులని చెబుతున్నప్పటికి కూడా ఏదో రోజున ఇదంతా బయటపడితే నన్ను తీసేస్తాడేమో, ఈ చేతులు పనిచేయవు, ఇక నా కాళ్ళు పనిచేయవు, ఇక షూ లోపల పెట్టడానికి నా కాళ్ళు పనిచేయవు, నిలబడలేను నేను, ఏదో రోజు నా చేతులు పనిచేయవు, కత్తి ఆడించలేను నేను, ఈటి విసరలేను. అతనికి లోపల బాధ ఉందండి. కానీ స్థలంలో మాత్రం మంచి స్థలంలో ఉన్నాడు, ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఈరోజు చాలా సంఘాలు అలాగే ఉన్నాయి, చాలా విశ్వాసాలు అలాగే ఉన్నారు. దేవుని పిల్లారా, పేరుకే సంఘము, పేరుకే క్రైస్తవ్యము, కానీ లోపల వారి భక్తి జీవితాన్ని తినేస్తా ఉన్నది. ఆత్మ సంబంధంగా ఏవో లోపాలు కలిగి ఉన్నారు. ప్రియారా, మీరు నిత్యముగా గమనించండి, ఏవేవో లోపాలు కలిగి ఉన్నారు. చాలా సంఘాలు మేము చూస్తున్నప్పుడు గాంభీర్యం, ముఖంలో గాంభీరత్వం కనపడుతుంది, కానీ వాళ్ళు ఈ విధంగా తృప్తి పడతా ఉంటారు. మేము మందిరానికి వెళ్తున్నాం, అయ్య బాబు మా సంఘంలో మీకు ఇంకా ఏం తెలుసు, చాలా బాగుంటుంది మా సంఘం. నేను అంటున్నాను, తృప్తిగా లేరు చాలా మంది. నయమానికి విజయాలు వస్తున్నాయి, అసలు ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు ఆ విజయాన్ని బట్టి. అతనికి తృప్తి లేదు. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఒక్కొక్కరు చెప్తా ఉంటారు, మా సంఘానికి అందరూ కార్లు వేసుకుని వస్తారు తెలుసా. మరి నీకు తృప్తి ఉందా? నువ్వు సంతోషంగా ఉన్నావా? నువ్వు కుమిలిపోతా ఉంటే కార్లు వేసుకుని వస్తే ఏంటి, హెలికాప్టర్ల మీద వస్తే ఏంటి, విమానాల మీద వస్తే ఏంటి ప్రయోజనం? మా సంఘానికి ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసా? హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తారు మా సంఘానికి. గొప్ప గొప్ప బాగా చదువుకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు,
మా సంఘానికి వస్తారు. నేను కాదట్లేదు, మరి నువ్వు తృప్తిగా ఉన్నావా? నీవు దుఃఖపడతా కూర్చుని నువ్వు ఏడుతా కూర్చుని ఇవన్నీ జరుగుతున్నాయి. మా సంఘంలో ఏదైనా కార్యక్రమం జరిగితే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇంచుమించుగా 5-6 లక్షలు అవుతుంది భోజనాలకి. ఏంటి ఈ విజయాలు బట్టి సంతోషంగా ఉన్నారా? కోటాలు పెడితే గొప్ప గొప్ప స్పీకర్లు అందరూ వస్తారు తెలుసా? ఎక్కడెక్కడి నుంచి వస్తారు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వీటిని బట్టి తృప్తి పడిపోతా ఉన్నారండి. శాఖలన్నీ కూడా పెద్ద పెద్ద క్రూసైడ్స్ ఏర్పాటు చేసి వార్షికోత్సవాలు వేలగా మరి లక్షల జనాభా వచ్చేసి ఒక ఆరాధనకి 30,000, ఒక ఆరాధనకి 30,000, ఒక ఆరాధనకి 30,000. అబ్బాబాబా, ఒక ఆరాధన తెలుగు, ఒక ఆరాధన ఇంగ్లీష్, ఒక ఆరాధన హిందీ, ఒక ఆరాధన తమిళం. ఇలా జరుగుతుంది మా దగ్గర. నేను తప్పు అనట్లేదు. నువ్వు సంతోషమేనా? నువ్వు అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నావా? నువ్వు తృప్తి పడుతున్నావా? ఆనందంగా ఉన్నావా? మా మందిరం పాలరాతి మందిరం అండి. పెద్ద శిఖరం కట్టేశామండి. అసలు మామూలుగా లేదండి. అలా లైట్లు, ఆ లైటింగ్ అంతా, సౌండ్ సిస్టము, మరి ఆర్కెస్ట్రా, మరి క్వైర్ టీము, ఇదంతా మేము చూస్తుంటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. మంచి మాట చెప్పాడు మన సహోదరుడు. అది పాలరాయి సంఘం కానీ తలరాయి సంఘం కాదంట. హల్లెలూయా. ఎలా ఉందో చూడండి. విజయాలు. ఇదిగో మా సంఘానికి ఇంత దక్షిణ భాగం చెల్లిస్తున్నాను, మా సంఘానికి ఇది తీసుకెళ్తాను, అది తీసుకెళ్తాను. నువ్వు విజయాలు తీసుకురావడం కాదు. హల్లెలూయా. అసలు పర్సనల్గా నీకు సాటిస్ఫాక్షన్ ఏది? వ్యక్తిగతంగా నీకు తృప్తి లేనప్పుడు నేను అది చేశాను, ఇది చేశాను. చాలామంది చెప్తూ ఉంటారండి, ప్రతి వారం నేను ఈ పట్టుకెళ్తానండి మా పాస్టర్ గారికి. ఆదివారం మాంసం కానీ, పాలు కానీ, రొట్టె కానీ అన్నీ మేమే పట్టుకెళ్తామండి అక్కడికి. మంచి విజయం తీసుకొస్తున్నాం, వెరీ గుడ్. ఆత్మ సంబంధంగా నీ లోపల ఎలా ఉంది? నీ లోపల తృప్తిగా ఉన్నావా లేదా? తృప్తిగా లేనప్పుడు, ఎత్తబడతానని నమ్ముకోలేనప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకోలేనప్పుడు ఏం చేస్తావు అక్కడ? ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేయడానికి సంఘానికి వెళ్ళడం ఎందుకంటాను నేను. ఈరోజు చాలా శాఖలు అట్లాగే అయిపోయినాయి ప్రియులారా. ఉండడానికి ఉన్నతమైన స్థలాలే, పేర్లు చాలా గొప్పగా పెట్టుకున్నారు, మంచి పేర్లు పెట్టారండి. పేర్లు బట్టి వారు పరలోకం వెళ్ళిపోతామేమో అనుకుంటున్నారు. పేర్లు బట్టి పరలోకం ఎప్పటికీ మనం చేరలేము. అక్కడ ఖచ్చితంగా పరలోకం తీసుకెళ్లే వాక్యం లేనప్పుడు ప్రియులారా మదన పడతా, లోతు వల్ల ఎక్కడ కూర్చుని బాధపడతా కూర్చున్నారు చాలా మంది. వాక్యం లేదని తెలుసు, అక్కడ ఎటువంటి వాక్యం లేదని తెలుసు. మరి అక్కడ మరి ఆ కాపరి పరిశుద్ధాత్మను రాలేకపోతున్నాడని వారికి తెలుసు. కానీ లోతు వలె కూర్చుని బాధపడతా ఉంటారు. మేకపోతు గంభీరం మాకు ఉంది, మాకు చెప్తారు, మామూలుగా జరగలేదు. ప్రియ దేవుని ప్రియులారా, వారిని కూడా మరి భ్రమపరిచే వారు ఎక్కువైపోయారండి. అక్కడ ఏమీ లేకపోయినా సరే ఒట్టిన ఎగిరే వాళ్ళు కూడా ఉంటారండి. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే వాళ్ళ పాస్టర్ గారు ఏమీ చెప్పలేదని అనుకుంటారేమని చెప్పేసి ముందు ఆ విషయం ఏమీ లేకపోయినా వీళ్ళే ఎగిరేస్తారు అక్కడ. ఆయనకి ఆ వ్యక్తికి కూడా తెలిసి ఏమీ లేదని. లేకపోయినప్పటికి కూడా ఏదో ఉన్నట్టుగా భ్రమపడతా ఉంటారు. విజయాలు వస్తున్నాయి. ఆ దేశానికి విజయాలు రావడమే నయమాను విజయమా? ఆ సంఘానికి విజయాలు రావడమే ఆ సంఘ యొక్క సభ్యుని యొక్క విజయమేనా? వ్యక్తిగతంగా నీకు విజయం అక్కర్లొద్దా? సంఘంలో అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు అనుకున్నాం, మరి నువ్వు పొందుకోవా ఏంటి?
సంఘంలో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన బట్టి నువ్వు చెప్పుకోవడానికి ఏముంది? నువ్వు ప్రార్థన చేయాలిగా. దేశం యొక్క విజయమే అతని విజయం కాదు. నేను మాట్లాడేది బాగా అర్థం చేసుకోవాలి. సంఘం యొక్క విజయం మన విజయం కాకపోతే ఏంటండి? నేను అంటాను, సంఘం అంతా బాగు, నువ్వు బాగోకపోతే నీ విజయం ఎందుకు అయింది? అది ఇప్పుడు ఈ నయమాను విజయాలు తీసుకొస్తున్నాడు, చాలా కార్యాలు చేసుకుంటా వస్తున్నాడు. వ్యక్తిగతంగా అతనికి విజయం లేదు. దేశాన్ని తీసుకొస్తున్నాడు. రాజు దగ్గర పేరు తెచ్చుకోండి. కొంతమంది పాస్టర్ గారి దగ్గర పేరు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏవో కొన్ని సంగతులు పట్టుకుని వెళ్ళకపోతే ఆ పాస్టర్కే తృప్తి ఉండదు, ఈ వెళ్ళేవాడికి తృప్తి ఉండదు. జీవితాంతం ఎవడో ఒకటి చెప్పిన విషయాలు ఈ వ్యక్తి వినడమే, గుర్తింపు కోసం వీళ్ళు చెప్పుకుంటూ ఉండడమే. ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాగున్నాడో, ప్రార్థన చేశాడో లేదా, వ్యక్తిగత జీవితం ఎలాగుందో అక్కర్లేదు. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు తెలుసుకోవడంలో ఈ వ్యక్తి బిజీగా ఉంటాడు. చెప్పడానికి కొన్ని సంగతులు తీసుకురావడానికి ఈ వ్యక్తి బిజీగా ఉంటాడు. అది ఈ నయమాను యొక్క విజయం కాదు. ఈరోజు నీ విజయం ఏమిటి? వ్యక్తిగతంగా నీ జీవితం ఎట్లా ఉంది? ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు, ఆ షర్ట్ రిమూవ్ చేస్తున్నప్పుడు, ఆ వస్త్రాలు రిమూవ్ చేస్తున్నప్పుడు, మరి అతనికి ఉన్నటువంటి ఆ కుస్తులు చూసుకుని బాధపడతా ఉన్నాడు. ఎన్ని విజయాలు వస్తే ఏమిటి? నా జీవితానికి విజయం లేదు, నాకు స్వస్థత లేదు. ఎవరు మరి స్వస్థత వరం గల దైవజనులు ఉన్నారంటే అనేక మందిని తీసుకొస్తారు. కొంతమంది ఇదిగోండి ఈ వ్యక్తికి ప్రార్థన చేయించాలి, ఆ వ్యక్తికి ప్రార్థన చేయాలి, తీసుకొస్తా ఉంటారు. వారు స్వస్థపడతా వెళ్తారు. లోపల ఈ ఆత్మ కుళ్ళిపోయింది, ఈ వ్యక్తికి స్వస్థత లేదు. ఈ వ్యక్తి బాగుపడినప్పుడు ఎంతో మందికి స్వస్థతలు జరిగితే ఏంటి ప్రయోజనం? ఇతను చాలా వేదన పడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. నాకు వ్యక్తిగతంగా విజయం లేదు. నేనున్నది గొప్ప స్థలమే, దేశమంతా పేరు వెళ్ళిపోయింది, ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది, గ్రామం అంతా పేరు తెచ్చుకుంది, అనేక మందిలో పేరు తెచ్చుకుంది మా సంఘము. అయితే వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడున్నావు? అసలు ఎలాగున్నావు నువ్వు? నేను ఈ సంఘం గురించి కూడా మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలు, ఇక్కడికి వస్తూ కూడా ఈ సంఘానికి వస్తూ వాక్య వధువు విశ్వాస గుడారం అని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నీకు వ్యక్తిగతంగా విజయం లేకపోతే వేస్ట్ నువ్వు రావడం. ఈ సంఘంలో నీకు ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ కాపరిని సంతోషపరచడానికి కానీ, ఎవరిని సంతోషపరచడానికి కానీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా నీ జీవితం చాలా బాగోవాలి. ఎప్పటికీ నీ జీవితం మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. చాలా వేదన పడుతున్నాడు, మదన పడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అతను చాలా ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. బైబిల్లో మనం ఒక క్యారెక్టర్ చూస్తామండి. అతను ఎవరంటే ధనవంతుడైన యవనస్తుడు. తెలుసా మీకు? ఎంతమందికి ధనవంతుడైన యవనస్తుడు గురించి తెలుసు? మరి నిత్యముగా అతను కూడా ఉన్నది మంచి స్థలంలోనే ఉన్నాడు. ఆ యొక్క సన్హెద్రిన్ సభలో అతను కూడా సభ్యుడై ఉన్నాడు. ఆ ప్రధాన యాజకులతో ఇతను కూడా పాలుపంపులు ఉన్నాయి. ఇతనికి కూడా గొప్ప స్థలాన్ని కలిగి ఉన్నాడు ఇతను. కానీ ఏదో లోపంగా ఉన్నది అతనికి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఏమొచ్చాడు? పరిగెట్టుకుని వచ్చాడండి. పరిగెట్టుకుని వచ్చి ఏమన్నాడు? అన్నీ ఉన్నాయి, నిత్యజీవం లేదంటాడు అతనికి. ఈరోజు అన్నీ కలిగి ఉండి నిత్యజీవం లేకపోతే ప్రయోజనం లేదు. దేవుని పిల్లారా, నువ్వు అన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా నీకు నిత్యజీవం కావాలి. ఎంతమంది నిత్యజీవం కావాలని కోరుకుంటున్నారు ఈరోజు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యజీవం లేకపోతే ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయాలి. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేకపోతే ప్రార్థన చేసినా రాదనుకోండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు గొర్రె అయి ఉండి కూడా ఆ పాత స్వభావంతో జీవిస్తుంటే ఈ వర్తమానం ఏం చెప్తుందంటే నువ్వు పందివి కాదు, గొర్రె అని చెప్తుందంటే. నువ్వు పందివి అయి ఉండి గొర్రెలాగా నవ్వుతుందంటే ఈ వర్తమానం ఏం చెప్పబోతుందంటే నటించగా నువ్వు గొర్రెవు కాదు, పందివి అని చెప్తాను. ఇప్పుడే నువ్వు ప్రార్థన మొదలుపెట్టు. హల్లెలూయా. ఈ ధనవంతుడైన యవనస్తుడు ఏం చేస్తున్నాడు? గొప్ప సంఘశాఖను కలిగి ఉన్నాడు, గొప్ప విశ్వాసంగా కనపడుతున్నాడు. ఎందుకంటే బాల్యం నుంచి ఎన్ని రకాల క్వాలిటీస్ అతనికి ఉన్నాయి తెలుసండి.
దశమ భాగం చెల్లిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు పఠిస్తున్నాడు. నిజమేనండి. బైబిల్లో ఉన్నటువంటి అతనికి తెలిసినటువంటి అన్ని విషయాలు కూడా అతడు బాగానే ఉన్నాడండి. అతడు ఎంతగా బాగా యథార్థంగా కనపడుతుంటే మరి రోడ్డు మీదకి వచ్చేసి మోకరించేసాడు అక్కడే. సద్బోధకుడా, సత్పురుషుడా, నిత్య జీవానికి వారసున అవ్వాలంటే నేనేం చేయాలన్నాడు. నేనేం చేయాలంటే ప్రభు ఏం చెప్పాడు, వెళ్ళి ఇలా చేయన్నాడు. బాల్యం నుంచే చేస్తున్నాను సార్ ఇవన్నీ కూడా, చిన్నప్పటి నుంచి నేను అలా జీవిస్తున్నాను. అయితే నీకోటి కొదువుగా ఉందన్నాడు. అలా చెప్పకూడదు సంఘానికి. వచ్చిన వాళ్ళకి అలా చెప్తే ప్రాబ్లం అండి. నీకోటి కొదువుగా ఉంది, నీకు ప్రాబ్లం ఉంది అని చెప్తే వెంటనే మారిపోతాయి పరిస్థితులు. ఇది సరి చేసుకోవాలి, ఇది తగ్గించుకోవాలి అని చెప్తే చాలా వెంటనే మారిపోతాయి పరిస్థితులు. నీకోటి కొదువుగా ఉందని చెప్పాడు దేవుడు. కొదువుగా ఉందని చెప్పండి ఆతృతగా, ఏంటండి చెప్పండి, ఏదో తగ్గించేసుకున్నట్టే, నిజంగా లోబడిపోతున్నట్టే. కొంతమంది నిజంగా వారి జీవితాలు చూసినప్పుడు వారు తగ్గింపు చూస్తుంటే నాకే భయం వేస్తూ ఉంటుంది. చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు కదా, నేను చూస్తూ ఉంటాను. వారి ఆప్యాయతలు చూస్తుంటే భయం వేసేస్తూ ఉంటుంది. ఇంత తగ్గింపా, ఇంత లోపడతామా, అయ్యి బాబోయ్. కొంత నేల మట్టుకు తగ్గించుకోమన్నామంటే కొంత మరి ఇంకా కొద్ది గొయ్యి తీసుకుని ఇంకా కిందకి తగ్గించుకుంటారు వాళ్ళు. అంత బాగా తగ్గించేసుకున్నట్టు కనపడ్డాడు అనమాట ఆ వ్యక్తి. సార్ చెప్పండి, ఏంటి కొదువుకుందన్నారు కదా, ఏం చేయమంటారు నన్ను, ఏ విధంగా నేను మీకు సహాయపడగలను? నువ్వేమీ సహాయపడక్కర్లొద్దు, నీకే సహాయం కావాలి ఇప్పుడు, నీకే హెల్ప్ కావాలి ఇప్పుడు. ఏదో చేసేద్దారని చెప్పేసి చెప్పండి, ఎంత తగ్గించుకోమంటారు? గోరుపెట్ట కట్టుకోమంటారా? బూడిదలో కూర్చోమంటారా? సంఘానికి ఏమైనా చేయమంటారా? ఒక బిల్డింగ్ కట్టించమంటారా? తొందర ఎందుకు? ఏంటి మాట్లాడతావు? ఈట్ల గురించి మాట్లాడతావేంటి? మరి నేనే విధంగా మీకు సహాయపడగలను? నువ్వేమీ సహాయపడక్కర్లేదు. వెయిట్ అండ్ సీ, కొంచెం ఆగు. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి సార్ చెప్పండి సార్, కొదువుగా ఉన్నది ఏంటో? వంగిపోతున్నాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చెప్పమంటావా? చెప్పండి అంటే ఈ విధంగా సంభాషణ జరుగుంటే మరి నువ్వేం బాధపడవేమో. నేనండి ఎందుకు బాధపడతానండి? అయ్యో సార్ మీరు ఎందుకు అలా మాట్లాడతారు, నేను బాధపడతామేంటి? చెప్పండి దయచేసి. అయితే చెప్తున్నాను చూడు, నీ ఆస్తిని అంత అమ్మేసి బేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించాను. కిందకంట నేల మట్టుకు పడుకొని ఆ గోతులో ఉన్న వ్యక్తి ఒకేసారి సర్ర పైకి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి వారి యొక్క వస్త్రాలు చూశాడు. పేతురు యోహానుల వస్త్రాలు, వారి వస్త్రాలు చిరిగిపోయినట్టు కనపడ్డాయి. కాళ్ళకేమో బురద ఉంది, చెప్పులు లేవు కాళ్ళకి, చదువు లేదు ఒక్కొక్కడికి. అప్పుడు అన్నాడు నేను అంత గొప్ప స్థలాన్ని విడిచిపెట్టేసి ఈ మూడుల గుంపుతో నేను జాయిన్ అవ్వాలా? ఎలాంటి వ్యక్తులతో నేను జాయిన్ అవ్వమనేది? ఏం మాట్లాడతావే, ఏం చెప్తున్నావు? ఇంకా డొనేషన్ అడుగుతావేమనుకున్నాను చర్చికి. ఎందుకంటే మీరు సంచార జీవుల్లో ఉన్నారు. ఎందుకంటే మొబైల్ టిఫిన్స్ అంటే ఏంటి? ఆ మొబైల్ టిఫిన్స్ అంటే ఈ సెల్ ఫోన్ అని కాదు, అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వాహనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎక్కడ ఒక ఇల్లు వాకలు ఏమీ లేదు, ఆయనకి తిరుగుతున్నారు. ఫోన్లే ఇక్కడికి వస్తే ఆయన నిత్యం ఇస్తే ఆయనకు ఒక శాశ్వతమైన భవనం కడతారనుకున్నాను. సరేలే, ఎప్పుడు చూసినా ఒకే కోటుతో తిరుగుతున్నాడు, మంచి డ్రెస్ కొందారనుకున్నాను. చూస్తే సరైనటువంటి పరిస్థితులు ఏం కనపడట్లేదు. ఇవన్నీ చేద్దారనుకున్నాను, కొంత డొనేషన్ ఇద్దారనుకున్నాను. ఏంటి వ్యక్తి అన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు? ఎంతో తిరగాలేంటి నేను? చాలా ఇబ్బంది పడుతున్నాడు అండి అతను. ఈరోజు కూడా చాలామంది గొప్ప గొప్ప కోటాలు కలిగి ఉన్నారండి, గొప్ప గొప్ప డిగ్రీలు కలిగి ఉన్నారు, పాఠశాలలో గొప్ప గొప్ప ఆరాధన స్థలాలు, గొప్ప జ్ఞానాన్ని బోధిస్తున్నారు, ఎప్పటి నుండో విశ్వాసాలు కొంటున్నారు. కానీ వారి ఆత్మ సంబంధమైన జీవితంలో ఎక్కడో ఒక చోట వారు లోపల లోపం కలిగి ఉన్నారు.
ఇవన్నీ అమ్మేసి పేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించన్నాడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంటే, బాధపడుతూ వెళ్ళిపోయాడు. అయ్యో ఇది నాకు కుదరదు సార్. అందుకే అంటున్నాను, తగ్గించుకోవాలంటే మాటలతో కాదు, మీరున్న స్థలాలు దిగండి. హల్లెలూయా. మీరున్న ఈగోలు తీసేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పరిస్థితుల్లోంచి బయటికి రండి. చెప్పండి, ఏం చేయమంటారు? మీరు ఎలా చెప్తే అలా చేసేస్తాం. అలా చెప్పేసరికి చేయలేక బార్లా పడ్డాం. ఏంటో అనుకుంటారు, చేసేస్తాను, నేను ముందుకు వెళ్ళిపోతాను, నేను బాగానే ఉంటున్నాను. ఎక్కడ బాగా ఉండేది? సరిగ్గా వాక్యం వచ్చేసరికి మొదటి ఇడుపులో మనుషులు బాగానే ఉంటున్నారండి, రెండో ఇడుపులో మనుషులు బాగానే ఉంటున్నారండి, మూడో ఇడుపుకి వచ్చేసరికి ఏడవ పడుతున్నారు. ఎక్కడికో ఏడో లోపలికి ఏడవ పడట్లేదండి, బయటికి ఏడవ పడుతున్నారు. ఇతను వెంటనే వ్యసనపడి, ఇంత కష్టమైతే రానండి సంఘానికి, ఇంతలా గట్టిగా బోధింతే మీ సంఘానికి రానండి, ఇలా మొఖం మీద తిడితే మీ సంఘానికి రావాల్సిన పని లేదండి, ఏం మాట్లాడుతున్నా మొత్తం అమ్మేసి పేదలకు ఇచ్చి ఇల్లు వెంబడించడం ఏంటి, నీకు చిల్లు కావో చేతిలో లేదు, ఏం చేస్తారండి మీరందరూ కలిసి? మీ అందరికి ఏదో లూజ్ అయింది అనుకుంటా, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అతను. కొంతకాలానికి అతను చాలా గొప్ప వ్యక్తి అయిపోయాడు. సోషల్ వర్క్స్ బాగా చేశాడండి. మరి ఎక్కడ చూసినా అసలు షెల్టర్లు కట్టించాడండి, బస్ షెల్టర్లు కట్టించాడండి, ఆసుపత్రులు కట్టించాడు, మరి పేదలకి వస్త్రాలు పంపిణీ చేశాడు, ఇవన్నీ చేశాడండి. పేరు మారుమోగిపోయిందండి అతని పేరు. ఇప్పుడులాగా అప్పుడు ఫ్లెక్సీలు ఉంటే ఆయన పుట్టినరోజులకి మరి ఆయన కార్యక్రమాలకి ఎక్కడికడితే ఫ్లెక్సీలు పెట్టేసేవారు అనమాట అండి. అలాంటి గొప్ప పేరు మోసేశాడండి. కానీ నిత్యం లేదు. ఎక్కడ పోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడండి. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మారు మనసు వచ్చి కేకలు పెడుతున్నాడు. తర్వాత సంగతి అది అతని విషయం తర్వాత మనం చూసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలు, అతడు ఉన్నతమైన స్థలాల్లో ఉండి కూడా లోపం కలిగి ఉన్నాడు. ఇప్పుడు నయమాను కూడా ఒక గొప్ప స్థలంలో ఉండి కూడా ప్రియ దేవుని పిల్లలారా లోపాలు కలిగి ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు చేస్తున్నారు, ప్రవచనాలు, భాషలు, ఎన్నో క్వాలిటీస్ కలిగి ఉన్నారు. కానీ వారి ఆత్మను ఎన్నో లోపాలు తినేస్తున్నాయి. ఎన్నో లోపాలు తినేస్తున్నాయి వారిని. సంగమా, ఈరోజు నువ్వు పైకి బాగా కనపడుతున్నావేమో, జాగ్రత్త, లోపల నువ్వు ఎలాగున్నావు? పర్వాలేదు, ఈ సంఘంలో దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది వర్తమాన సంఘం మంచిదే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ నీ సంగతి ఏంటని అడుగుతున్నాను నేను. గొప్ప వర్తమానంలో ఉండి కూడా ఇంకా నీ జీవితంలో చీకటి కానీ పోకుండా ఉంటే నశించిపోతావు, జాగ్రత్త. ఇంకా అక్కడక్కడ లోపాలు కలిగి ఉంటే నశించిపోతావు, జాగ్రత్త. ఇప్పుడు నయమాను ఒంటి చేత్తో యుద్ధాలు కల్పించే సత్తా ఉంది నయమానికి. ఒక అన్యుడితను, అసలు దేవుడికి అన్యుడితో పని ఏంటి చెప్పండి? నిజమేనంటారా? అన్యుడితో పని ఏంటి? ఆ అన్యుడిని ఎందుకు దేవుడు అందులో చేరుస్తున్నాడు? చూడండి ప్రియులారా, మరి దేవుడు ఆది నుంచి కూడా అలాగే చేసుకుంటానే వచ్చాడండి. మోయాబు స్త్రీ అయినా రూతు ఎవరు? మోయాబు స్త్రీ. రాహాబు ఎవరు? ఎరుకోలో ఉన్నటువంటి ఒక అన్యురాలమే. వీళ్ళందరినీ కూడా మరి దేవుడు ఆ వరుసలో చేర్చి ఆ వరుసలోంచే దావీదు కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు అన్యులైనటువంటి నయమానుతో కూడా దేవుడు వ్యవహరిస్తున్నాడు, యుద్ధాలు జరిగిస్తున్నాడు, యుద్ధాల్లో జయిస్తున్నాడు దేవుడు. ఈ రోజు అన్యులమైన మనతో కూడా దేవుడు వ్యవహరిస్తున్నాడు. అన్యులమైన దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు. దేవుడు మనతో కూడా యుద్ధాలు జరిగించి ఆ యుద్ధాల్లో దేవుడు విజయం తీసుకొస్తున్నాడు. ఆత్మీయ పోరాటం ఇది. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు. పాత నిబంధనలో ఎవరికైనా కుష్టి వ్యాధి వస్తే ఏం జరగాలి? వారు మందిరంలో ప్రవేశించకూడదు, వారు అర్పణ తీసుకురాకూడదు. హల్లెలూయా. వాడు కడగా ఉండాలి, ఎందుకంటే వాడు అపవిత్రుడు, వాడు గవిని వెలుపల మాత్రమే ఉండాలి. మీకు తెలుసండి, సంఖ్యాకాండం తెద్దాం. ఇప్పుడు ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు మోషేకు యెహోవా ఎలాగ సెలవిచ్చెను? ప్రతి కుష్ఠరోగిని
స్రావం గల ప్రతి వారిని శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వారిని పాలెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపింపుము. వారు అపవిత్రపరచుకున్నట్లు వారు మగవారైనా ఆడవారైనా అందరినీ పంపించేయాలి. వారిని ఆ పాలు వెలుపులకి వెళ్ళగొట్టవాలి. ఇశ్రాయేలు అలాగే చేసింది. ఇప్పుడు కాదండి, అది ఇప్పుడు అలా చేయమని దేవుడు చెప్పట్లేదు. పాత నిబంధనలో ఒక సిస్టమ్ అండి. ఎందుకంటే కుష్టి వ్యాధి కలిగిన వారిని కానీ, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా నేను ఏం చెప్తున్నాను తెలియని వాళ్ళకి, మీ దేవుడు ఎలా చెప్పాడు అలా చెప్పాడు. ఛాయ్ అది, నీడది. ఇప్పుడు అసలు కుష్టి ఏంటో మరి నేను వాక్యం ద్వారా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. అలాగే చూడండి, పాలు వెలుపులు ఉండాలి కదండి. అలాగే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 26:19 2వ దినవృత్తాంతాలు 26:19. రెండవ దినవృత్తాంతాలు. ఉజ్జియా ధూపం వేయుటకు రౌతుడై యాజకుల మీద కోపం చూపాను. కుష్ఠరోగం పుట్టాను. అతని వైపు చూడగా ఉండెను గనుక వారు తడువు చేయక. ఇప్పుడు చూడండి, కుష్ఠరోగం ఉంటే ధూపం వేయకూడదు. కుష్ఠరోగం ఉంటే పాలెం వెలుపులు ఉండాలి. నిజమేనంటారా? లేవి కాండం తెద్దాం. ఇప్పుడు ఇది ఇంకా భయంకరం. 13:42 నుండి లేవియా కాండము 13:42 నుండి చదవండి. తల ఎందే గాని బట్ట నొసట ఎందే గాని ఎర్రగా నుండి తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తల ఎందుండి నేను బట్ట నొసటి ఎందుండి నేను అది కుష్టు. యాజకుడు వాడిని చూడాలి. కుష్ఠము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడ నొసటి ఎందైనను వాడు కుష్ఠరోగి. వాడు ఎవరంట? అపవిత్రుడు. యాజకుడు అతను అపవిత్రుడు మాత్రమే కాదంటండి. ఎవరో నొసట కుష్ఠరోగం ఉన్న వ్యక్తి అంటండి అపవిత్రుడు మాత్రమే కాదు, బొత్తిగా అపవిత్రుడు అంట. వాని కుష్ఠము వాని తలలో ఉంది. చదవండి. ఇప్పుడు ఆ కుష్ఠరోగి ఏం చేయాలంట? వస్త్రాలు చింపేయాలంటండి. ఉంచకూడదంటండి అతను, వస్త్రాలు చింపేయాలి. వాడి తల దూకోవడానికి లేదండి, ఎరబోసుకుని తిరగా. వాడు ఈ పై పెదవుని ఎలా కప్పుకోవాలండి. ఇప్పుడు ఈ మాట కూడా వినబడ్డానికి లేదంటండి. అపవిత్రుడను చెప్పుకుంటా వెళ్ళాలి. దగ్గరగా కేకేస్తే, ఎందుకంటే ఎవరైనా అతను ముడితే వాళ్ళు అపవిత్రులు అయిపోతారేమో, ఎవరైనా అతను పక్కకంటే వస్తే వాడు అపవిత్రులు అవుతాడేమో అని చెప్పేసి దేవుడు ఏం చెప్తాడంటే, వాడు పై పెదవుని కప్పుకొని అపవిత్రుడని కేకలు పెట్టుకుంటూ వెళ్ళాలంట. ఆ పొడ అతనికి ఎన్ని దినాలు ఉన్నాయో అన్ని దినాలు అపవిత్రుడై ఉండాలి. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగానే నివసించాలి. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. ఇదండి
పాత నిబంధనలో కుష్ఠరోగం వచ్చినప్పుడు అతడు వెలివేయబడాలి. అతడు మరి ధూపం వేయడానికి లేదు. అతడు నొసట కానీ కుష్ఠరోగం ఉంటే అతడు బొత్తిగా పిత్రుడు, అతడు వస్త్రాలు చింపేయాలి, తల విరబూసుకోవాలి. అతడు అపిత్రుడు అని 10 పదవులను కప్పుకొని తిరుగుతూ ఉండాలి, గట్టిగా కేకలు వేస్తా. ఇప్పుడు నయమానికి కుష్ఠరోగం ఉందండి, నిజమేనా? నయమాను కండిషన్ ఇది. ఒకవేళ నయమాను కానీ ఇశ్రాయేల్ దేశానికి వస్తే ఏ రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉండడానికి వీలు లేదండి, నిజమంటారా? నయమాను గనక మరి ఇశ్రాయేల్ దేశం వస్తే ఏ రాజు దగ్గర కానీ మరి ఎక్కడ కూడా అతను సైన్యాధిపతిగా ఉండడానికి అవకాశం లేదు అతనికి. దేవునికి మహిమ కలుగును కాదు, అన్య దేశం కాబట్టి సరిపోయింది. మీకు ఒక సంగతి చెప్పనా, ఇశ్రాయేల్ దేశంలో దేవుడు అతని కుష్ఠరోగం ఉన్నవాడిని లోపలికి రానివద్దని చెప్పేసి అన్యుల దేశంలో ఉన్నవాడికి విజయం రెప్పెత్తాడేంటి అంటే త్వరలో ఇతన్ని చేర్చుకోవాలని దేవుని కోరుకుంది. ఎక్కడుంటే సైన్యంలో చేరకూడదనే సిరియా దేశంలో పెట్టాడు. అక్కడ ఉన్నా పర్వాలేదు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి అతన్ని ఎలాగోలా బాగు చేసి అతన్ని ఖచ్చితంగా ఆ వరుసలో చేర్చబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కనుక ఇశ్రాయేల్ దేశంలో ఉంటే మనకు అసలు అర్హులం కాదు, అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ప్రవేశం లేదు. అన్యుల దేశంలో పెట్టి హల్లెలూయా మరి బయట దేశంలో పెట్టి దేవుడు నీతోను నాతోను వ్యవహరిస్తున్నాడు. మనల్ని పక్కకు పెట్టి దేవుడు వ్యవహరిస్తున్నాడు. దేవుడు బలే దేవుడు అండి. దేవుడు చాలా అద్భుతమైన దేవుడు ఆయన. హల్లెలూయా. మనల్ని కాలం అనే దేవతలకు చేర్చడానికి దేవుడు మనల్ని బయట పెట్టి మన చేత దేవుడు విజయాలు రప్పిస్తున్నాడు. మన చేత దేవుడు స్తోత్రాలు చేయించుకున్నాడు. ఆయన మన చేత కూటాలు పెట్టిస్తున్నాడు. ఆయన దేవునికి మహిమ. అసలు మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితానికి ఇశ్రాయేల్ దేశంలో అయితే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఈ నొసలు కుష్టి అంటే ఏంటో తెలుసండి? నొసలు దేని సాదృశ్యం? ప్రత్యక్షత. ఈ నొసలు దేని సాదృశ్యం అంటే ప్రత్యక్షతకు సాదృశ్యం ప్రియులారా. ఈ ప్రత్యక్షత సాదృశ్యం ఉన్నటువంటి ఈ నొసలు ఇప్పుడు చూడండి, ఎవరికైతే ప్రత్యక్షత లేదో వారు ఆత్మ సంబంధంగా కుష్టి వ్యాధిని కలిగి ఉన్నారు. ఎవరికైతే ప్రత్యక్షత లేదో వారు ఖచ్చితంగా రోగం కలిగి ఉన్నారు. అందుకే ప్రత్యక్షత లేని వారికి వస్త్రాలు తీసేయాలన్నాడు కదండి, చింపేయాలన్నాడు కదా. ఇప్పుడు ప్రత్యక్షత లేని వారికి థియోఫనీ లేదు. మీకు అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షత లేని వారికి థియోఫనీ లేదండి. ప్రత్యక్షత లేని వారికి వారు ఎన్నడూ కూడా పాపిని బిగ్గర కలవాలి. ఇప్పుడు ఎవరికైతే ఈ గడియ ప్రత్యక్షత లేదో, ఈ గడియ వాక్యము చూడండి. ఇప్పుడు నోవహు కాలంలో దేవుడు నోవహు ఓడగట్టమన్నాడు, నిజమేనా? ఇప్పుడు మనం ఓడగడుతున్నామంటే మనకు ప్రత్యక్షత లేనట్లు లెక్క. నినివే పట్టణంలో ఆ కాలంలో దేవుడు ఏం చేశాడు? యోనాను ఎలా వెళ్ళమన్నాడు? చేప కడుపులోంచి వెళ్ళమన్నాడు. ఇప్పుడు మనం కనుక సముద్రంలో దూకామంటే హల్లెలూయా చేప కడుపులోకి వెళ్తాం కనుక బయటికి రామన్నమాట. కనుక అది ఈ గడియ వర్తమానం కాదు, ఈ గడియ ప్రత్యక్షత కాదు. ఈ కాలానికి దేవుడు ఎలాంటి వాక్యాన్ని పంపించాడో, హల్లెలూయా ఈ కాలంలో దేవుడు ఎలా వ్యవహరిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోవడమే ప్రత్యక్షత. అది నీకు తెరవబడమే ప్రత్యక్షత. అది లేకపోతే ఏదో తేడా ఉంది అక్కడ. కనుక అతను పాపిగానే ఉంటాడు. చూడండి, వ్యభిచారం చేసినోడు పాపి కాదండి, వాడు ఎలాగో పాపే. తాగేవాడే కాదు నిజమైన పాపి అంటే. చాలా మంది అనుకుంటారు మందు తాగేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, మంటలు చేసేవాళ్ళు పాపులు అనుకుంటారు. సంఘానికి వచ్చి నాడిగా జీవించకపోతే వాళ్ళ పాపులే. వారికి సరైన ప్రత్యక్షత లేకపోతే వాడే పాపి. చూడండి, నరకంలో పడిన తర్వాత ఎవడు ఎక్కువ ఆశ్చర్యపోతారు చెప్పండి?
ఇప్పుడు తాగేసి నరకానికి వెళ్ళారనుకోండి, లేకపోతే ఏదైనా తప్పు చేసి నరకానికి వెళ్ళారనుకోండి, వాడికి తెలుసు ఏమని, నేను తప్పు చేశాను కాబట్టి ఇక్కడికి వచ్చాను పోలే అనుకుంటాడు. కానీ మరి ఇక్కడ ప్రార్థనా పరులాగా, దేవుని కుమారులాగా దేవుని సేవకుల్లాగా నటించి మరి లోపల తప్పులు కలిగి ఉండి అక్కడ నరకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆశ్చర్యపోతారు, నన్ను ఎక్కడ తీసుకొచ్చారేంటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యావండి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, నా పేరు యాకోబు అండి. హల్లెలూయా. యాకోబేగా మంచిది, మంచి పేరు పెట్టుకున్నాం. పేరేం పేరు? మోసే. పేరేం పేరు? భలే పేరు. ఏం పేరండి? యొప్తా, దావీదు, దానియేలు, అబ్రహాము. ఈ పేర్లన్నీ బాగున్నాయి. నా పేరు అబ్రహాం అండి, నన్ను నరకాన్ని తీసుకొచ్చారేంటి ఇక్కడికి. అబ్రహాం లాగా జీవించలేదండి. ఆ పేర్లు ఉన్న ప్రభావవంతమైన జీవితాన్ని జీవించలేదండి. ఆశ్చర్యపోతారు అక్కడ, భయపడి గుండెలు బాదుకొని నేను చర్చికి వెళ్ళాను, నేను దేవుళ్ళకి వెళ్ళాను. వెళితే అంటే రహస్య పాపి నువ్వు. ప్రత్యక్షత లేకపోవడమే వస్త్రాలు లేకపోవడం, ప్రత్యక్షత లేకపోవడమే వారు పాపులను నిర్ణయించడమే. ఎవడో మరి పెద్ద పెద్ద మంటలు చేసేవాడు పాప అనుకుంటున్నాడు. ఈరోజు సంఘాలకు వెళ్ళి క్రైస్తవులు అని పేరు చెప్పుకున్న మనము ఈ క్రైస్తవులు సరిగా జీవించకపోతే నిన్ను నరకంలో మొదటి పేసులో ఖచ్చితంగా దేవుడు పెడతాడు. జాగ్రత్త. ఈ వర్తమానంలో ఉండి కూడా మాది మామూలు సంఘం కాదని చెప్పుకుంటూ కూడా నువ్వు ఎక్కడెక్కడో తేడాగా కొడుతుంది నీ జీవితం. సరిగా ఉండకపోతే నువ్వు ప్రత్యక్షత లేకపోతావు, నువ్వు పాపి. పిల్లలు చూడండి, ఆ ప్రత్యక్షత లేని వారికి ఏం చేయాలంట? వస్త్రాలు చింపేయాలంట. నిజమేనా? మన కాలంలో వస్త్రాలు లేని ఒక సంఘం ఉంది, చెప్పాలి. లవోదికియా ఏంటంట? దిగంబరిది, గుడ్డిది. కానీ ఏముంది? ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమి కొదువు లేదు, మాకేమీ కొదువు లేదు. చాలా మంది అంటూ ఉంటారండి, ఎంతమంది ఉన్నారు మీరు? నాకు అది ఒకటే అడగాలనుకుంటే ఎంతమంది కావాలి నీకు పరలోకం వెళ్ళడానికి? వర్తమానం అర్థమైందా నీకు? అసలు ఎంతమంది ఉంటే అతను పాస్టరు? ఎవరి స్తోత్రం కలుగును గాక. నా పులిపీట అంత లేదు నీ సంఘం, గాడ్ బ్లెస్ యు. కానీ నా సంఘం అంతా పరిశుద్ధులైతే ఎవరి స్తోత్రం కలుగును గాక. ఏది పెద్ద సంఘం? వచ్చేవారందరూ పరలోకం వెళ్తే ఏది పెద్ద సంఘం? ఏది గొప్ప సంఘం? దేవునికి మహిమ కలుగును గాక. నీ పులిపీట అంతా నా సంఘం లేకపోయినా పులిపిండి మాత్రం లేదు నా దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి మాటలు. మా వారానికి నాకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసా? నా మెయింటెనెన్స్ ఎంతో తెలుసా? ఇలాంటి మాటలు చెప్తా చాలా మంది చెప్తా ఉంటారండి. డబ్బు ఉన్న సంఘం. ఈ లవోదిక పరిస్థితి అలాగే ఉంది. అదేంటి? ధనవంతురాలంటే అండి, కానీ ఏమో ఏం కనపడుతుంది దేవునికి? దిగంబరి. మరి ఇప్పుడు చూడండి, ఆత్మ సంబంధమైన కుష్టి అంటే అది ఖచ్చితంగా లవోదిక అయ్యున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అది లవోదిక అయ్యున్నది. నొసట కుష్టు కలిగిన వాడు అపిత్తుడు కంటే అపిత్తుడు, అలాగే బయలుపోట్లేని వాడు పాపి మాత్రమే కాదు, వాడు ఘోరమైన పాపి. వ్యభిచారం, దొంగతనం, నరహత్య, త్రాగుడు, జోదం కంటే ఘోర పాపం ఏంటో తెలుసండి? ప్రత్యక్షత లేకపోవడమే. ఈ ప్రత్యక్షత లేకపోవడమే దేవుని పిల్లలారా. ఇప్పుడు మనం చదువుతాం, చూడండి జాగ్రత్తగా. మళ్ళీ చదవండి, రాజుల గ్రంథం మళ్ళీ చదవండి. అతని చేత యెహోవాయే సిరియా దేశంలో జయము కలుగజేసి గనుక అతడు తన యజమాను దృష్టి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా
ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయవచ్చు. అది నయమాను భార్యకు పరిచారం చేసింది ఆయన. అది ప్రవక్త దగ్గర రోజు ఈ వ్యక్తి గొప్ప గొప్ప విజయాలు వచ్చినప్పుడు కూడా ఇతనికి సొంతంగా విజయం లేకపోయేసరికి తన భార్య ఇతను కూడా బాధపడుతున్నాడు. ఏమంటే మీరు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా నువ్వు రిటైర్డ్ అయిపోవాలి, ఎందుకంటే రాజు తీసేపోతున్నాడు త్వరలో నిన్ను. ఇప్పుడు యుద్ధం బాగా చేశాడండి, కానీ యుద్ధంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడండి. మళ్ళీ అతను సైనికుడిగా ఆ యొక్క బార్డర్లో పెట్టరండి, పెడతారా? గౌరవిస్తారు. అలాగే ఇప్పుడు ఇతను ఎంత గొప్పవాడైనప్పుడు కూడా కుస్తీ తినేస్తుందండి. ఇక త్వరలో ఇతన్ని రాజు తీసేయబోతున్నాడు అనే వార్త వాళ్ళకి వెళ్ళి ఉండొచ్చు. వేదన పడుతున్నాడు. అయితే సిరియనులు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఒక చిన్నదాన్ని చెరగొనుకు వచ్చారంటండి. ప్రవక్త అన్నాడు, ఇలాంటి చిన్నవారు సంఘానికి కావాలి, ఇలాంటి చిన్నవారు కుటుంబానికి కావాలి. హల్లెలూయా. 24 గంటలు మొబైల్తో కాలక్షేపం చేసేవాడు కాదండి. 24 గంటలు మరి జోకులు నవ్వులతో ఉండేవారు కాదండి. పరిశుద్ధులు కావాలి, ప్రార్థనా పరులు కావాలి, సువార్త చెప్పేవారు కావాలి. ఇప్పుడు ఈమె చెరగొని వచ్చిన తర్వాత, చెరగొని తన ప్రాంతానికి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత, చెరలో వచ్చిన తర్వాత ఈమె తన పని మాత్రం మానట్లేదండి. మీకు అర్థమైందండి? ఆమె స్థలం మారింది కానీ పరిచర్య మారలేదు. దేవునికి మహిమ. చూడండి, యోనా ప్రార్థనా పరుడేనా? ఇప్పుడు ప్రార్థన ఎక్కడ చేస్తున్నాడు? చేప కడుపులో. ప్లేస్ మారింది కానీ ప్రార్థన మారలేదు. హల్లెలూయా. నీకు ప్రార్థన చేయడానికి ఎలాంటి స్థలం కావాలి? హల్లెలూయా. ప్లేస్ మారింది కానీ దిశ మారలేదు. ఎందుకంటే సొలొమోను దేవాలయం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ. దానియేలు ప్రార్థన చేస్తాడా లేదా? ప్రార్థన చేస్తాడు. స్థలం మారింది కానీ ప్రార్థన మారలేదు. కనుక చాలా మందికి ఏం చేస్తారంటే, మంచి అవకాశం కావాలి, అందరూ మరి ఏంటంటే ఆరోగ్యం బాగోవాలి, డబ్బులు ఉండాలి, ఖాళీ దొరకాలి, అప్పుడు మళ్ళీ ఇనేవాడు ఎవడో దొరకాలి, అప్పుడు సువార్తకి వెళ్తారండి. అబ్బా, చిన్న కష్టం వచ్చిందనుకోండి, సువార్త ఇంకేమన్నా భూతద్దంలో చూస్తారంట. కనుక చూడండి, ఈమె స్థలం మారింది కానీ సువార్త మారలేదు. ఆమంటుంది, నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నానంటే షోమ్రోన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ప్రవక్త ఉన్నాడు. మా కాలానికి, మా ఈ గడియకు మాకు ఒక ప్రవక్త ఉన్నాడని బోధించే వ్యక్తులు సంఘానికి కావాలి. ప్రవక్త గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారండి, సువార్త చెప్పడానికి సిగ్గుపడుతున్నారండి చాలా మంది. కానీ ఏమంటుంది, మా యొక్క దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ కాలానికి ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. ఏమంటారు? ప్రవక్త ఏంటి? ప్రవక్తల కాలం ఎప్పుడు అయిపోయింది, అద్భుతాలు జరిగే దినాలు ఎప్పుడు అయిపోయినాయి. వారు పరిశుద్ధ రోలర్లు, వారు పరిశుద్ధుల బండరాయి గుంపది. అలాంటి వారి దగ్గరికి వెళ్ళమంటావేంటి? ఇప్పుడు ప్రవక్త ఎక్కడ ఉంటాడు? మన కాలానికి ప్రవక్త ఎలాగొస్తాడు? ఇప్పుడు బైబిల్లో ఏం రాయబడింది? ప్రభు ఏం చెప్పాడు? ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. ఏ ప్రవక్తను చేర్చుకుంటారు? అది కొత్త నిబంధనలో కదా రాయబడతా. ఎఫెసీయులు రాసిన పత్రికలో మరి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రవక్త పరిచర్య లేదా? ఏ ప్రవక్త? మరి పాత నిబంధనలో ప్రవక్త, మరి కొత్త నిబంధనలో ప్రవక్త ఏడి? కొందరిని స్వార్థికులు గాను, కాపర్లు గాను, ఉపదేశకులు గాను, ప్రవక్తలు గాను దేవుడు ఏర్పాటు చేసుకుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మరి ప్రవక్త పరిచయం, ప్రవక్త ఆఫీసులు కూడా పెడితే ప్రవక్త లేడని అడుగుతున్నారండి మనుషులు. ఏ ప్రవక్తను మరి పొందుకుని, లేకపోతే ఏ ప్రవక్తను చేర్చుకుని ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారు ఈ చివరి కాలంలో? మలాకీ గ్రంథము అది ప్రవచనం అయితే, హల్లెలూయా, మలాకీ గ్రంథము 4 అధ్యాయము 5-6 వచనాలు. ఇప్పుడు మలాకీ గ్రంథంలో ఉన్న ప్రవచనం ఎక్కడ దాకా తీసుకుంటారనుకున్నారండి?
ఆయన నీతి సూర్యుడు మరి ఉదయిస్తాడు, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. ఆ నీతి సూర్యుడు ఏమంటే ప్రభు అని యేసుక్రీస్తు అని ఆ ప్రవచనాన్ని అక్కడికి తీసుకుంటారు. మరి తర్వాత ఉన్న ప్రవచనం వద్దా? బైబిల్ ఉన్న ప్రతి ప్రవచనం నెరవేరబడక్కర్వద్దా? హల్లెలూయా. ఇదిగో బిహోల్డ్, దేవుని స్తోత్రం కలుగును గాక. ఐ విల్ సెండ్ యూ, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో నేను మరి ఏమని చెప్పాడు అక్కడ? ఒకసారి మలాకి గ్రంథం 4:5 వచనం చదువుదాం. ఇంగ్లీష్లో చదవండి సార్. మలాకి 4:5-6 వచనాలు. Behold, 4:5-6 వచనాలు చదువుతాం. ఇంగ్లీష్లో చదువుతాం, చూడండి. Behold, I will send you Elijah the prophet before the coming of the great and dreadful day of the Lord. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము. 2 రోజులు ఏంటవి? గ్రేట్ డే అండ్ డ్రెడ్ఫుల్ డే. మహాదినము, భయంకరమైన దినము. దానికి ముందుగా నేను ఏలియాని పంపిస్తానని చెప్పాడు దేవుడు. ఏలియాని పంపిస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు మరి కొత్త నిబంధనలో ఒక ఏలియా వచ్చాడు. అదే మహాదినమైనది. మహాదినం అంటే ఏంటనుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన దినమే మహాదినమైనది. మరి భయంకరమైన దినం ఏంటి? ఉగ్రత దినం అది. హల్లెలూయా. దానికి ముందుగా దేవుడు ఏలియాని పంపిస్తానని చెప్పాడు. ఇప్పుడు మొదటి సంఘకాలంలో లేకపోతే మొదటి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఏలియా వచ్చాడు. అతడే బాప్తిస్మిచ్చు యోహాను అయి ఉన్నాడు. ఇప్పుడు మరలా మన కాలంలో కూడా ఏలియా వచ్చాడా లేదా? వచ్చాడండి. ఇప్పుడు అదే వార్త ఆ రోజు ప్రకటిస్తుందామే. మా ఏరియాలో ఏలియా ఉన్నాడు. ఏలియా ఆత్మ కలిగినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. అతడే ఎలీషా. అతడి దగ్గర నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వర్తమానాన్ని అంగీకరిస్తే నీ కుష్టి వ్యాధి పోతుందని చెప్పాడు. ఏ గడి వర్తమానాన్ని అంగీకరిస్తే ఆత్మ సంబంధమైన కుష్టి ఎగిరిపోతుంది. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు ఒకటే వర్తమానం, అప్పుడు ఇప్పుడు ఒకటే సువార్త. ఇదిగో నయమాను, ఎందుకంటే అతను చాలా హాస్పిటల్కి తిరిగాడంట పాపం. హల్లెలూయా. చాలా హాస్పిటల్కి తిరిగాడంట. ఏడికి వెళ్ళాడు. యెహోవా వాళ్ళు ఆశీర్వదించబడిన వాడా, బయట నిలవనేలా లోపలికి రమ్మానంటే అందులో లోపలికి వెళ్ళాడు. తీరా చూస్తే ఏమీ కనపడలేదు. అబ్బాయి ఇలాగుంది అనుకున్నాడు. మరొక చోటుకి వెళ్ళాడు. సంఘ రాజకీయాలు తప్పితే వాక్యం లేదు. ఇంకా గొప్పగా ఉందని ఇంకో చోటుకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కింద మీద పడిపోతున్నారు కానీ ఇతనికి ఏమీ జరగలేదు. ఏంటబ్బా ఇలాగున్నాయేంటి? చాలా హాస్పిటల్, అతడు హాస్పిటల్కి తిరిగాడు. ఈరోజు చాలా మంది ఆత్మ స్వస్థత కొరకు సంఘాలు తిరుగుతున్నారండి, శిఖరాలు తిరుగుతున్నారు. ఎక్కడ కాదంటే అక్కడికి, అక్కడ కాదంటే ఇక్కడికి తిరిగారు. చాలా చోట్లకి తిరిగారు. ఏమీ ప్రయోజనం లేదు. అయితే ఏమంటుంది? నువ్వు బాగుపడాలంటే ఈ గడియ వర్తమానికుడు ఉన్నాడు. ఆ వర్తమానికుడి ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ వర్తమానంలో స్వస్థతలు జరుగుతాయి. అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఎలాంటి స్వార్థ, ఎలాంటి అద్భుతమైన స్వార్థ అది. మరి ఈ వర్తమానాన్ని నేను ఇంకా కొనసాగించాలనుకున్నాను. వచ్చే ఆదివారం కూడా ఇదే వర్తమానం చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆమె స్వార్థ చెప్తా ఉంది. కొంచెం ఇగో అడ్డు వస్తుంది. ఈవిడ చెప్తే మనం వెంటబెట్టి, నేను బాగా చదువుకున్నాను, ఈవిడికేమో చదువు లేదు, మేము సంఘానికి రమ్మంటే నేనెలా రావాలి? వీళ్ళు చెప్పేది తప్పై ఉంటుంది. ఈవిడ ఒక బానిస. ఈవిడ చెప్తే నేనెలా వినాలి? అయితే ఇతను ఏం చేశాడు చెప్పండి? వెంటనే ఇద్దరు అలా ప్రయత్నం చేయకుండా రాజుకు చెప్పాడండి, బిషప్ గారికి చెప్పాడు. భలే ఉంటుందండి స్టోరీ. తన బిషప్కి చెప్పాడండి వెళ్ళి. బిషప్ గారు అదేదో వర్తమానం అంటుంది ఆవిడ. ఆ వర్తమానం కరెక్టో కాదో చూడండి అంటే ఇదంతా తప్పు. వాళ్ళు విలియం బ్రెన్నమ్ని ఆరాధిస్తారు. విలియం బ్రెన్నమ్లో నామంలో బాప్తిస్మం ఇస్తాడు. ఎవడెత్తాడో మరి తెలియదు నాకు. విలియం బ్రెన్నమ్ని దేవుడిగా ఎవరు పూజిస్తున్నారో తెలియదు.
మా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మేము ఎన్నో వందల సార్లు చెప్తున్నాము దేవుని ప్రజలారా. హల్లెలూయా. ప్రశస్త సహోదరుడు మాత్రమే. కనుక ఇలా జరుగుతుంది. ఏంటండి ఈ వర్తమానం? మేము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం గురించి కానీ కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు వెంటనే మరి అక్కడ ఆ విషయాలు చెప్తున్నాడు. ఆ పాస్టర్ గారు ఇలా బల్లగుద్ది చెప్తున్నాడండి. ఏంటండి పాస్టర్ గారు ఇది అని మా కాపురం అడిగినప్పుడు, అంచకాలంలో అబద్ధ బాతుకులు వస్తారు కదా బాబా, ఏళ్ళే ఆరాధన అయిపోయిన వెంటనే భార్యాభర్తలు ఆ ఆయనది చిన్న బండి మీద సినిమాకి వెళ్ళిపోతుంటే, హల్లెలూయా, అప్పుడు నాకు ఒకసారి కనపడిన తర్వాత నేను ఇప్పుడు వారి ఇంటికి వెళ్తున్నప్పుడు వారు మరి కుటుంబ సమేతంగా సినిమాలు చూస్తుంటే అప్పుడు అంచికాలంలో వస్తున్నటువంటి అబద్ధ బోధకులు ఎవరో నాకు అప్పుడు అర్థమైంది. కనుక బిషప్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా మంది మా పాస్టర్ గారు చెప్తామండి, చెప్పండి పర్వాలేదు. ఖచ్చితంగా అతడు ఏం చెప్పబోతున్నాడంటే అదంతా తప్పు, వాళ్ళ బోధించే తప్పు, అదంతా రాంగ్ అని చెప్తాడంతే. ఇప్పుడు ఇతను వెళ్ళి తన బిషప్కు మొరపెట్టుకున్నాడండి. బిషప్కు మొరపెట్టుకునేసరికి బిషప్ ఏం చేశాడు? ఆర్చి బిషప్ దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం. ఇతను ఏం చేస్తున్నాడు? సొల్యూషన్ చెప్పింది, నా ఏలిన వాడు సోమరోజులో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరేం బాధపడకండి, ఖచ్చితంగా పరిష్కారం ఉంది. ఏమిటమ్మా? కుష్టి వ్యాధికి మందు వచ్చిందా? క్యాన్సర్ కూడా మందు వచ్చింది మన కాలంలో. హల్లెలూయా. ఆ కాలంలో కుష్టి రోగానికి మందు వస్తే మన కాలంలో క్యాన్సర్ కూడా తగ్గుతుంది. ఎవరికి మహిమ కలుగును గాక. యథార్థంగా జీవించగలిగితే, యథార్థంగా దేవుని దగ్గరికి రాగలిగితే క్యాన్సర్ని కూడా నిలబడకుండా దేవుడు చేయగలడు. ఆమె అంటుంది, ఈ కుష్టి ఏంటండి, ఎలాంటి వ్యాధులైనా మా ప్రవక్త దగ్గరికి వెళితే అక్కడ ఖచ్చితంగా మీరు హీల్ అవ్వబోతున్నారు, స్వస్థపడబోతున్నారు సహోదరుల. అయ్యా మీరు అక్కడ ఉండండి సార్. వెంటనే తన రాజుకు చెప్పాడు. రాజు ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేల్ రాజుకు పంపించాడండి. ఏం జరిగింది చదవండి అప్పుడు. అతడు బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను ప్రవక్తను గురించి విని ప్రవక్తను సంప్రదించకుండా సంఘశాఖను సంప్రదించాడండి. సిరియాలో పెద్ద డినామినేషన్ వాడిని సంప్రదించాడండి. ఆ సంఘశాఖ కూడా పెద్ద బిషప్ దగ్గర సంప్రదించాడు ఇశ్రాయేల్ రాజుని. ఈ రెండు పెద్ద సంఘ శాఖలో నయమాను స్వస్థపరచలేకపోయినాయి. ఎవరు? ఇశ్రాయేల్ రాజు, సిరియా రాజు. ఈ రెండు పెద్ద శాఖలు ఇవి. శాఖల దగ్గరికి వెళ్తే కాదండి, ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత. శాఖలలో ఏమీ లేదు, ఈ గడియ ప్రత్యక్షతలో ఉంది. హల్లెలూయా. ఎవరో వస్తున్నారంట, ఆయన నెత్తి మీద చెయ్యితే మొత్తం పోతాయి. నీకున్న ప్రార్థనా జీవితంగా నీకున్న విశ్వాసం మొత్తం పోతాయి. ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడో ఆ వ్యక్తి నీ నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తేనే నీకు కార్యాలు జరుగుతాయి. ఎవరికి మహిమ. మిగతా వాళ్ళు ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళ ఆలోచన వేరుకుంటే, వారి చూపులు వేరుకుంటే, వారి విధానం వేరుకుంటుందండి. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడే ప్రార్థన చేస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎక్కడ బలహీనత కలిగి ఉంటే అక్కడే చేసి ప్రార్థన చేస్తారంట. మరి ఈ విడ్డూరం ఏంటో నాకు తెలియదండి. నేను కూడా కొంతమందిని గమనించానండి. చిన్న వయసులో ఉన్నప్పుడు కొన్ని సంఘాలకు కూటాలకు వెళ్తే పాటలు పాడుతున్నప్పుడు అక్కడ వారు అలాగా తడిమి ప్రార్థన చేస్తుంటే ఏంటి విధానం, అప్పుడే నాకు తప్పు అనిపించేది. కనుక ఎవరెవరినో సంప్రదించారు, ఎక్కడెక్కడికో వెళ్ళాడు, రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడండి. సిరియా రాజు చెప్పండి, ఇశ్రాయేల్ రాజు దగ్గరికి పంపించాడండి. ఎలా పంపించాడు చదవండి. ఆ పత్రికలో ఉన్న సారాంశం ఏంటి? ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా
నా సేవకుడైన ఈ నయమానుకు నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును కలిగిన ఈ కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించాను. చదివాడండి, కంగారు వచ్చేసిందండి, బెమ్మేలు ఎత్తిపోయాడండి. అప్పటికే వీళ్ళ కొంచెం హైలో ఉండేవారు సిరియన్లు. ఇశ్రాయేల్ వారు చేసినటువంటి పొరపాట్లు బట్టి వారు కొంచెం డల్ అయ్యారు. అప్పుడు కంగారు వచ్చేసిందండి, చంపడానికి బతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా? శాఖలను సంప్రదిస్తే నేను ఎలా జీవింపజేయాలో తెలియదు వారికి, అసలు వాళ్ళకే అర్థం కాదు. కొన్నిసార్లు కొంతమందికి అండి తమ సమస్యలన్నీ చెప్పుకుంటారండి. ప్రార్థన చేద్దాం అయ్యా నేను పరిశుద్ధాత్మ పొందు. నేను చాలా చోట్ల కోటాల వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు కన్నీరు గారుతూ ఉంటారు. అసలు ఆ కన్నీరు కాపరకు ఉండదు, ఆ బోధించేవాడికి ఉండదండి. అక్కడ అలాంటి అట్మాస్ఫియర్ ఏముండదు. కానీ వీళ్ళు వేదంతో అడుగుతారండి, నేను ఇలా విజయం పొందుకోవాలంటే ఏం చేయాలి, అలా విజయం పొందుకోవాలంటే ఏం చేయాలి, ఈ యొక్క బలహీనతల మీద నేను జయం పొందుకోవాలంటే ఏం చేయాలి. సహోదరి నువ్వు ఏడుతున్నావు కానీ వాడికే బలహీనతలు ఉన్నాయి, అక్కడ ఆ వ్యక్తికే బలహీనతలు ఉన్నాయి. వచ్చేవారిని తప్పుగా చూసే ఆ విధానాలు అక్కడే ఉన్నాయి. వీళ్ళకేం చేయగలరు? ఇతడు ప్రవక్తను సంప్రదించకుండా శాఖను సంప్రదించాడు. ఈ శాఖ వెళ్ళి బిషప్ను సంప్రదించింది. బిషప్ ఏం చేస్తాడు చదవండి, ఏం చేస్తాడు ఇప్పుడు? ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రమును చెప్పుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుణ్ణా? ఒకరికి కలిగిన కుష్ఠరోగమును నా యొద్దకు ఇతను పంపుటి ఏమి? గొడవ పెట్టుకుంటాకే కదా ఇతను ఎలా చేస్తున్నాడు అని రాజు అన్నాడు. ఇప్పుడు చూడండి, అసలు మీకు జాగ్రత్తగా గమనించండి. వస్త్రాలు ఎవరు చెప్పుకోవాలి? ఇందాక మన బైబిల్లో చదవం కదా, కుష్ఠరోగం ఉన్నవాడు చెప్పుకోవాలి. వస్త్రాలు ఎవరు చెప్పుకోవాలమ్మా? మా శారం గారు, వస్త్రాలు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? కుష్ఠరోగం ఉన్నవాళ్ళు చెప్పుకోవాలి. కానీ ఎవరు చెప్పుకుంటున్నారు? ఇశ్రాయేలు రాజు. అంటే ఆత్మ సంబంధమైన కుష్ఠరోగి వాడు, ప్రత్యక్షత లేనోడు. ఆ దేశంలోనే అతడి పక్కనే ఒక ప్రవక్త ఉన్నాడని తెలియని వాడు. అసలు వర్తమానం ప్రకారంగా వాక్య ప్రకారంగా వస్త్రాలు చెప్పుకోవాల్సింది ఎవరంటే, అసలు వస్త్రాలు ఎవరు చెప్పాలంటే నయమానుకు చెప్పాలి. అతను కుష్ఠరోగం ఉంది కాబట్టి. కానీ అతనికి భౌతికంగా ఉంది. ఇశ్రాయేలు రాజుకి ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం ఉందండి. ప్రత్యక్షత లేదు ఇతనికి. ప్రవక్తులని అర్థం కాలేదు. వెంటనే ఈ వార్త ఎలీషాకి తెలిసిందే. హల్లెలూయా. చదవమ్మ, అక్కడ చదవండి ఇప్పుడు. ఎలీషాకి వినబడింది. ఎవరికి వినపడకూడదు ఆ వ్యక్తికి వినబడింది. మన కాలంలో ఈ కార్యం జరిగిందా లేదా? జరిగింది. బిల్లీ గ్రహం ఆఫ్రికాలో కోటాలు పెట్టాడు దేవుని ప్రలారా. అప్పుడు కొంతమంది మరి ఈ వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఇతను స్వస్థపరిచిన తర్వాత, ఈ స్వస్థత కార్యాలు జరిగిన తర్వాత అప్పుడు కోటాలు పెట్టమన్నాడు. అయితే బిల్లీ గ్రహంకి ప్రత్యక్షత లేదు. ఏం చేశాడు? కోటాలు రద్దు చేసుకుని వెళ్ళిపోయాడండి. బట్టలు చింపుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వార్త ఎవరికి కనబడింది? అక్కడే ఉన్న ఎలీషా కనబడింది. అక్కడే మన కాలంలో ఉన్న ప్రవక్త కనబడింది. హల్లెలూయా. ఇదిగో మా సహోదరుడు అలాగే వెనక్కి వచ్చేసాడు. కానీ నాకు గౌరవం పిచ్చుంటే సరిపోను. అక్కడ దేవుని నామానికి అవమానం జరగకుండా నేను కొన్ని గంటల్లోనే అక్కడికి వెళ్ళి, కొన్ని రోజుల్లోనే అక్కడికి వెళ్ళి ఆ కూటల్లో మరి దేవుని ద్వారా అక్కడ అద్భుతాలు జరిగించి నేను వచ్చి ఉండేవాడు అన్నాడు. హల్లెలూయా. అయితే అదే ప్లేస్ కి విలియం బ్రహ్నం వెళ్ళాడు. దేవుడు విలియం బ్రహ్నం వెళ్ళాడు. అదే వ్యక్తిని నా దగ్గరికి తీసుకురమ్మని ఎలీషా ఎలాగైతే చెప్పాడు. ఎందుకంటే ఆ ఎలీషా మీద ఉన్న, ఆ ఏలియా మీద ఉన్న ఆత్మ ఈ కాలం ప్రవక్త మీద ఉందా లేదా? హల్లెలూయా. నా దగ్గరికి తీసుకురండి. మన ఏలియా నా దగ్గరికి తీసుకురండి. ఆ రోగి ఎవరు? ఆఫ్రికా వెళ్ళాడండి. వచ్చారండి ఆ వ్యక్తులు. ప్రార్థించాడు దేవుని ప్రకారం. స్వస్థత పొందుకున్నాడు. వారి టోపీలు కింద పడేశారు. ఈ దేవుడు గొప్ప దేవుడు అని వెంటనే అంగీకరించారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తున్నాడు? వస్త్రాలు చెప్పుకున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నా యొద్దకు పంపించండి.
నిజానికి వస్త్రాలు ఎవరు చెప్పుకోవాలి? కృష్ణుడు నయమానికి ఉంది కాబట్టి నయమాన్ రాగానే అతను వస్త్రాలు చెప్పేయాలి. కానీ ఇప్పుడు అంటున్నాడు, నా వల్ల కాదు, నేనేమీ చేయలేదు అని అంటుంటే ఆ మాట ఎలీషాకు వినబడి, ఇశ్రాయేలులో ఒక ప్రవక్తను ప్రపంచమంతా తెలిసేలా నువ్వు ఆ వ్యక్తిని నా ఎద్దుకు పంపించు, నువ్వేమి బట్టలు చెప్పుకోవాల్సిన పని లేదు, ఆ కార్యం నేను చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు, ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆ వార్త నయమానుకు వినబడిన తర్వాత, ప్రియమైన దేవుని పిల్లారా, నా యొద్దకి నయమాన్ని పంపించండి అని చెప్పిన తర్వాత గుర్రములతోనూ రథములతోనూ చాలా హంగు ఆర్భాటాలతోనూ తన కేటగిరీ తగినట్టుగా వచ్చాడండి అక్కడికి. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి ఎక్కడ ఎలీషా ఇంటి ముందు నిలబడ్డాడు. నీవు యోర్దాను పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా శుద్ధిలోని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించాడు. తన యొక్క కేటగిరీ తగినట్టుగా, జాబుకు తగినట్టుగానే వచ్చాడండి ఆ వ్యక్తి. సామాన్యంగా రాలేదండి అతను, చాలా మంచిగానే వచ్చాడు ఆ స్థలానికి. రాగానే ఏలి అంటున్నాడు, నువ్వు యోర్దాను నదిలో 7 మార్లు ములిగి శుద్ధుడు కమ్ము, వెళ్ళిపోను దూతను పంపించాడంటాడు. వెంటనే ఆ వార్త రుచించలేదు గురువు గారికి. నిజమేనండి, కోపగించుకున్నాడండి. మాకు సంస్థలు లేవా, మాకు సంఘం లేదా, మాకు డినామినేషన్ లేవా, మాకు బోధలు లేవా, మా పాస్టర్ గారు అలా గంటి పడగొట్టేస్తాడు. నిజమేనండి, టచ్ అంటే మేము అందరం పడిపోతాం. ఇదిగో పొందుకో పరిశుద్ధాత్మ అంటే వెంటనే పొందేసుకుంటాం. అలాంటివి ఏదో చేస్తాడంటే, ఏదో వాయించాడంటే, డ్రమ్ము కొడతాడంటే ఏమిటి? యోర్దాను నదిలో మొలగమంటున్నాడు నన్ను. హల్లెలూయా. యోర్దాను నదిలో మొలగమంటాడు ఏంటి వ్యక్తి? ఇప్పుడు చూడండి దేవుని పిల్లలారా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇతనికి అర్థం కాలేదు. ఇప్పుడు అంటున్నాడంట, ఎవరు? నయమాన్ అంటున్నాడంట. ఆ దూత వచ్చి ఆ కౌరు చెప్పగానే, అంటే నీ అర్థం ఏమిటి? ఈ మురికి నీటిలో మొలగమనా నీ అర్థం? నీ అర్థం ఏమిటి? అసలు నువ్వేమి చెప్పాలనుకున్నావు? నీ వర్తమానం యొక్క సారాంశం ఏమిటి? నన్ను నీ మురికి నీటిలో మొలగమనా నీ అర్థం? అప్పుడు అంటున్నాడంట, ఎలీషా అన్నాడంట, ఇదిగో నీకున్న మురికి పోవాలంటే, హల్లెలూయా, ఖచ్చితంగా మొలగవలసిందే. నీకు కుష్టి కావాలంటే వెళ్ళిపో, పోవాలంటే ములుగు. హల్లెలూయా. నీకు పోవాలంటే ములుగు, కావాలంటే వెళ్ళిపో. ఇదేంటి వర్తమానం? నేను ఇంత గొప్ప వ్యక్తిని అనుకుంటే మరి మాకు రెడ్ తివాచి వేసి మమ్మల్ని లోపలికి మరి సాధారణంగా ఆహ్వానించి నెత్తి మీద చెయ్యేసి నూనె రాసి ఏదో పెద్ద ప్రార్థనలు చేస్తాడు అనుకుంటే ఏంటి అతను ఇలా చేస్తాడని చెప్పేసి కంగారు వచ్చేసిందంటే నీ అర్థం ఏమిటి? నన్ను నీ నీటిలో మొలగమంటావా? హల్లెలూయా. చుట్టూ సెక్యూరిటీ గొప్ప మరి గుర్రాలు రథాలతో వచ్చి భలే అలా నిలబడ్డాడంట. అప్పుడు దైవజనుడు వచ్చి రండి సార్, కింద కూర్చోకండి బాబు, కూర్చోండి. పాస్టర్ గారు కింద కూర్చుంటాడు, ఎందుకంటే 10,000 రూపాయలు దర్శనం బాగా పెడతాడు కదా మరి. హల్లెలూయా. ఎందుకంటే పాస్టర్ కింద కూర్చుంటాడు. కొన్ని చోట్లండి పాస్టర్ గారికి ఉన్నంత ప్రయారిటీ ఆ విశ్వాసికి లేకపోతే చూడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. పాస్టర్ గారికి ఎలాంటి ప్రయారిటీ ఉన్నదో ఈ వ్యక్తిని పాస్టర్ గారు అంత గొప్పగా గౌరవించలేకపోతే క్షణాల్లో ఇంకంతే సంగతులు. ప్రత్యక్షత లేదేమో, ఆ వ్యక్తికి ప్రత్యక్షత లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఆ కాపర ఎలా ఉంటాడంటే రాగానే, అమ్మగారండి, ఎవరు అమ్మగారు? అయ్యగారండి. ఎవరు అమ్మగారు? ఎవరు అయ్యగారు? ఎవరు గొప్పవారు? ఏంటి? చేతులు ఎంచక నలిపేసుకుని, అలా కాదండి, మరి అలా కాదండి, అయ్యో అలా కాదండి, మీరు కూర్చోండి బాబు, నేను నుంచుంటాను. అలా ఎలాంటి వాతావరణం ఏమి
నయమాను కనబడతలేదండి. అసలు ఈయన రానే రాలేదు బయటికి. ఎలీషా బయటికి రాలేదు. దూతను పంపించాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునిగి వెళ్ళిపోమన్నాడు మా సేవకుడు అన్నాడు. హల్లెలూయా. కనీసం మాట సమాధానం చెప్పట్లేదు. ఏంటి ఇలాంటి సంఘాన్ని పంపించాడు? నీ అర్థం ఏమిటి? నన్ను నీ మురికి నీటిలో మొలగమానా? దైవజనుడు అన్నాడంట, ముందు నీ గుర్రం దిగవయ్యా అన్నాడు. మీరు వర్తమానం చదవండి దేవుని పిల్లలారా. ముందు గుర్రం దిగి కిందకి. ఎక్కడ? ఎందుకంటే కొంతమంది ఈగోలు ఉన్నాయి. ఈగో గుర్రం దిగండి. గొప్పతనం అనే గుర్రం దిగండి. కొంతమంది దిగరండి. ఆ వారం కానీ పాట ఇవ్వలేదా? ఆ వారం కానీ ప్రార్థన ఇవ్వలేదా? ఆ వారం కానీ కనుక వాక్యం చదవమని అనలేదా? ఒక చిన్న ప్రార్థనకి పాస్టర్ కదండి, మొత్తం ఒక 20 మంది ప్రార్థన చేయాలి. ఏంటి గ్యాస్గా ప్రార్థన చేస్తే కూడా మొత్తం అందరూ ప్రార్థనే. హల్లెలూయా. గ్యాస్ స్టవ్ మొత్తం ఎంతమంది ఉన్నారు? సంఘ పెద్దలు, సహోదరులు, డేకాన్లు, ట్రస్టీలు, ఇంక అందరూ పాస్టర్ ఏం చేస్తారు ప్రార్థన? ఇంకా అలాగే ఇవ్వకపోతే మేమెందుకండి, ఇంకా మీరే చేసేసుకోండి. హల్లెలూయా. ప్రార్థన ఇవ్వాలి, పాట ఇవ్వాలి. 10 నిమిషాలు ప్రసంగం ఇవ్వకపోతే లూసిఫర్ గడు అలాగే కోరుకుని కిందకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. ఏంటి అసలు బయటికి రాడేంటి? బయటికి రావడం ముందు నువ్వు కిందకి దిగు. ఆమేన్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో కిందకి దిగా. హెచ్చించుకోవడానికి లేదా ఎవరు కూడా. ఆమేన్. నువ్వు ₹1,00,000 దశమ భాగం ఇచ్చినా గానీ నువ్వు కింద తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎంత గొప్ప కేటగిరీలో ఉన్నా గానీ నువ్వు తగ్గించుకోవాలంతే. లేకపోతే నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ రోగాన్ని పట్టుకుని పోతావు అంతే. yes glory. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాపరగా నేను ఎలా తగ్గించుకోవాలో నేను ఎరుగుదును. ఆమేన్. నేను ఖచ్చితంగా తగ్గించుకుంటాను. yes ఆమేన్. సంఘముగా, విశ్వాసులుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఆ గొప్పతనాలు ఎన్నడూ కోరుకోకండి. ఆ గొప్పతనాలు మిమ్మల్ని నరకంలో తీసుకెళ్తాయి. ఆ గొప్పతనాలు మిమ్మల్ని ఆత్మ సంబంధమైన రోగముల్లోకి తీసుకెళ్తాయి. నిన్ను నువ్వు తగ్గించుకో. హంబుల్ థైసెల్ఫ్. ఆమేన్. నిన్ను నువ్వు తగ్గించుకో. దిగా ఆ స్థితి నుంచి. ఆ స్థితి నుంచి నువ్వు దిగితేనే దేవుడి కార్యం చేస్తాడు. నాకు చెప్పారా? నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు కదా. నేను పాస్టర్ అంతటి ఓన్లీ మరి నేను. ఎందుకంటే నువ్వు ఇవన్నీ నాకు గతంలో ఎదురైనా కనుక చెప్తున్నాను మీకు. ఏం వండుతున్నారో నాకు చెప్పాలి, ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళకేంటి? ఏం వండుతున్నారు చెప్పాలి. ఏం కోతున్నారు నాకేం తెలియట్లేదండి. ఈ మధ్యకాలంలో వాళ్ళే చేసేస్తున్నారండి, నాకేం తెలియట్లేదండి. హల్లెలూయా. ఎలాంటి ఒక రకమైనటువంటి ఆత్మ చూసారండి ఇది. కాపర్నే డామినేట్ చేసే ఒక రకమైనటువంటి ఆ ఆత్మ సంబంధమైన రోగులు వారు. ఆమేన్. ప్రతి అడుగు వారికి అర్థం కావాలి. నేను ఎవరినో తెలుసా? పాస్టర్ అంత తోడిని. పాస్టర్ అంత తోడు బైబిల్ ఎక్కడా లేడు. పాస్టర్ ఉన్నాడు, విశ్వాసం ఉన్నాడు, అంత తోడు ఏమీ లేదు మరి బైబిల్లో. నాకు ఎక్కడ వర్తమానంలో కూడా నాకు కనపడలేదు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారు వధువై ఉన్నారు. వధువు విషయంలో కాపరి ఎలా వ్యవహరించాలి. ఎందుకంటే వధువు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే దేవుడు ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తాడో కాపరికి తెలుసు. ఈ మధ్యకాలంలో నాకేమీ తెలియట్లేదు, నాకేమీ చెప్పట్లేదు. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. మీ వాళ్ళు కలిసి ఏదో చేసుకుంటున్నారు. సౌండ్. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల నుంచి కిందకి దిగాలి. దిగకపోతే ఖచ్చితంగా ప్రవక్త అంటున్నాడు, దేవుడు అంటండి నీకు ఇచ్చే మార్గంలో ఇవ్వాలనుకుంటాడంట. ఆయన ఇచ్చే మార్గంలో ఇవ్వాలనుకుంటాడు. కానీ మనుషులు అనుకుంటారంట వీళ్ళు కావాలనుకునే మార్గంలో పొందుకోవాలనుకుంటారంట. అక్కడే తేడా అవుతుంది అన్నాడు ప్రవక్త. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం కానివ్వండి, ఇంకా చాలా వర్తమానాలు నేను చదివాను. ఎందుకంటే నయమాన్ గురించి తెలుగులో చాలా తక్కువ ఉన్నాయండి, ఇంగ్లీష్లో చాలా ఎక్కువ ఉన్నాయండి.
ఇంగ్లీష్ వర్తమానంలో కనుక మీరు చదివితే చాలా విషయాలను చదివానండి. దేవుడు అంట తన మార్గములో ఇవ్వాలనుకుంటాడంట, మనిషి అంట అతని మార్గంలో పొందుకోవాలనుకుంటాడంట. అక్కడే తేడా అవుతుందంట, పొందుకోలేదు. దేవుడు ఏదైనా నీకు చేయాలనుకుంటే ఆయన మార్గంలో చేయని. హల్లెలూయా. ఆయన మార్గంలో పొందుకో. ఇంకో రివర్స్ మార్గం ఏమీ లేదు, ఇంకో మార్గం ఏమీ నువ్వు పొందుకునే అవకాశం ఏమీ లేదండి. ఆ గుర్రం మీద ఉండి, గుర్రం మీద వచ్చాడు, రథాల మీద వచ్చాడు, కొన్ని కానుకలు కూడా పట్టుకుని వచ్చాడండి. వెంటనే ఆ కానుకలకి, ఆ వస్త్రాలకి, ఆ భోజనాలకి పాస్టర్ ఫిదా అయిపోతాడేమనుకున్నాడు. అలాగే ఉండండి బాబు, అక్కడే ఉండండి, కిందకి తోకడుతండి, ఓ చైర్ ఏంట్రా, ఆ చైర్ మీద నుంచి కిందకి అతివా చేయండి, లోపలికి వస్తాడు. ఏ తెచ్చారు, లోపల పెట్టండి. హాజీ వెండి తీసుకొచ్చారు. ఆ వెండి తీసుకుంటే అది ఎండిపోయింది. హల్లెలూయా. ఆ బంగారం తీసుకుంటే బంగారం లాంటి భవిష్యత్తు పోలేదండి. హల్లెలూయా. హాజీ ఏమనుకున్నాం, ఆయన ఎవరనుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చాడు, చాలా పెద్ద వ్యక్తి అండి బాబు. ఆ మామూలుగా కాదు, రెండు లోపలికి వచ్చేయండి, మీరు రూమ్లోకి వెళ్ళిపోండి, నేను బయటకు వచ్చి ఉంటాను. ఆ రథం మీద ఉన్నటువంటి బాక్సుల వైపు, హల్లెలూయా, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమొచ్చింది, ఏం తెచ్చాడు, ఏం బహుమానాలు వచ్చి ఉంటాయి, అయ్యి బాబు కంగారు 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 కంగారు. వెండి బంగారం వస్త్రాలన్నింటి మీద ఓ మనసు పెట్టేసి రెండు సార్ అలా కదా లోపలికి బయటికి రాడే, బయటికి ఎవరినో పంపించి ఎవరితో నదిలో 7 మార్లు మునిగి వెళ్ళిపోమను. ఇదేం వర్తమానం, ఇదేమి సంఘం. హల్లెలూయా. 24 గంటలు నా కూడా తిరుగుతాడు అనుకుంటే మమ్మల్ని పట్టించుకోడేంటి. హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రవక్త చెప్పాడు కదా, విశ్వసించి రమ్ము, పొందుకుని వెళ్ళు. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. పొందుకుని వెళ్ళిపో. గుర్రం నుంచి దిగి ఆ మురికి నీరు, ఏ నీరు అందులో దిగు. నీ అర్థం ఏంటి, నన్ను ఆ మురికిలో దిగమనా? ఏ అర్థమేంటి, నన్ను తగ్గించుకోమనా? నీ అర్థమేంటి, నన్ను మాటలు పడమనా? నో ప్రాబ్లం. నీతి నిమిత్తము ఆకలి దప్పిన వారు, హింసించబడుతున్న వారు, మనుషుల చేత చెడ్డవారిని పిలువబడుతున్న వారు ధన్యులు. హల్లెలూయా. మత్తయి సువార్త వెళ్ళి చదువుకోండి, 5 అధ్యాయం చదువుకోండి. ఆ 9 ధన్యతలు మీరు చదువుకోండి ప్రియులారా. ఎలాంటి వారు ధన్యులు? దిగవయ్యా ముందు కిందకి. 100 మంది దిగరండి. అలా తగ్గించుకోలేక సంఘాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే మీకు సంఘం చెప్పమంటారు, నేను ఎంత పరిచయం చేశాను తెలుసా, ఎంత లోపడ్డాను తెలుసా, ఎన్ని పెట్టుబడి పెట్టాను తెలుసా, అవి చేశాను, ఈ చేశాను, ఇవి చెప్పుకుని ఆశీర్వాదాలన్నీ పోగొట్టేసుకున్నాం. మొత్తం పోతాయి. కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేత్తో తెలియకుండా నువ్వేం చేస్తున్నావు ఎవరికి అర్థం కాకుండా చేస్తే దేవుడు చూస్తున్నాడు. రహస్యమందున నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఏమి ఎక్కువగా మాట్లాడుకోకు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అతను దిగమన్నాడు, ఆ గుర్రం దిగి ఆ నీటిలో ములిగన్నాడు. ఎన్నడైనా దేవుడు ఒక విధంగా నీకు చేయాలనుకుంటాడు, కానీ నువ్వేమిటంటే నీకు అనుకున్న మార్గంలో రావాలనుకుంటావు. అందులో నువ్వు పిచ్చిదారు అయిపోతావు, అందులో పిచ్చోడు అయిపోతావు. నువ్వు అనుకున్న మార్గంలో రాకపోతే అసలు నీకేమి రాలేనట్టే లెక్క. అంటున్నాను, నీ మార్గం విడిచిపెట్టే. దేవుడు నిన్ను ఇంకో రకంగా ఆశీర్వదించాలనుకున్నాడు, దేవుడు నిన్ను వేరేగా ఆశీర్వదించాలనుకున్నాడు. నేను కావాలని మాటలు చెప్పట్లేదు, తప్పుగా కూడా మాట్లాడట్లేదు. హల్లెలూయా. నువ్వేమి నష్టపోయావో దాన్ని విడిచిపెట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానం చూడు. ఆయన ఒక మార్గంలో నిన్ను ఎన్నుకున్నాడు. చాలా నష్టాలు వచ్చినాయి. ఆ నష్టపోయిన తర్వాత కూర్చొని బాధపడుతున్నావు, ఇది ఇలా ఎందుకు నష్టపోయింది, ఇది ఇలా ఎందుకు నష్టపోయాను. నిన్న నేను కూర్చున్నప్పుడు సోదరుల దగ్గర అదే మాట్లాడుతున్నాను. నువ్వు ఎలా నష్టపోయావు పక్కన పెట్టే, ఎందుకు నష్టపోయావు కూడా ఆలోచించగా, లేదా పిచ్చోడు అయిపోతావు, పిచ్చిదాని అయిపోతావు. నీకు వచ్చిన నష్టాలని చూసుకుని కూర్చుని మరి బాధపడతా ఉంటే నీ గుండె ఆగిపోతే ఏదో రోజున. నువ్వు ఒకటే చెయ్యి, దేవుడు
మరొక మార్గం గుండా నిన్ను ఆస్వాదించాలి. ఆమేన్. దేవుడు ఒక మార్గాన్ని నీ కొరకు ఆల్రెడీ తెరిచాడు. నేను చాలా కొన్నిసార్లు బాధపడేవాడినండి, వేదన పడేవాడినండి. నాకంటే చాలా మంది బాగున్నారు, పరిచయకు వచ్చిన వాళ్ళు చక్కగా స్థిరపడ్డారు, చాలా బాగున్నారు. ఎందుకు నా పరిస్థితి ఇలాగైపోయింది? నేను బాల్యం నుంచే తెలిసి తెలియని వయసులోనే నేను పరిచయం అంటూ తిరిగాను కదా. నేనేదో గొప్ప వ్యక్తిని అయిపోవాలనుకోలేదు, పరిచయం చేయాలనుకున్నాను. ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? అప్పుడు దెయ్యం ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తి వల్ల ఎలాగయ్యో, ఈ వ్యక్తి వల్ల ఎలాగయ్యో, అది ఎలా జరిగింది, నీకు ఎలా జరిగింది, నేను అలా అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు చూపిస్తాడు దెయ్యం. కాదు, అవన్నీ కాదండి. వారందరూ మన ప్రశస్తమైన సహోదరులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నాకు దేవుడు బయలుపరిచాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను దేవుడు వేరొక విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన రూట్లో ఆశీర్వదించాలనుకున్నాడు, ఆయన మార్గం గుండా ఆశీర్వదించాలనుకున్నాడు. నేను బాధపడతాం మానేశాను. ఇది వరకట్లాగా నేను రాత్రులు కూర్చొని నిద్ర పట్టేది కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం? నేను యథార్థంగానే చేస్తున్నాను కదా, నమ్మకంగానే ఉంటున్నాను కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? నేను చాలాసార్లు అపార్థం చేయబడ్డానండి. చాలా మందికి అపార్థంగా మరి వేరేగా అర్థమయ్యానండి. అపార్థం చేయబడ్డాను వారికి. నా సహోదరులకు చాలా మందికి తెలుసు, తప్పుగా అనుకున్నారు వాళ్ళు. కానీ పరమందున్న నా తండ్రికి తెలుసండి నేను ఎలాగ జీవిస్తున్నాను, నేను ఎలాగా మరి దేవుడికి సమర్పించుకున్నాను దేవుని ప్రకారం. అందుకేనన్నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్న ఒక మార్గం ఉంది. ప్రస్తుతానికి అది నీకు కనబడట్లే, నీకు అర్థం కావట్లేదు, నీ కళ్ళ ముందు అది లేదు. కానీ ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఓన్లీ బిలీవ్. నీ సమస్యలన్నీ దేవుడు తీర్చిపోతున్నాడు, నీ కష్టాలు తొలగించబోతున్నాడు, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ముందు నువ్వు తగ్గించుకో. ఆ గుర్రము అదేం చేస్తుంది? గుర్రం అంటే దాని మీద కూర్చుంటేనంటండి వెనకాల ఉన్న వ్యక్తిని కనపడకుండా చేస్తుంది అంటండి, అది కనపడుతుంది అంటండి. కానీ గాడిదైతే దాని మీద కూర్చున్న వ్యక్తి క్లియర్గా కనపడతాడు. అందుకే నువ్వు ఉన్నటువంటి ఆ స్థితిని దిగాయి. కాపరిగా నేను ఎంత బోధిస్తున్నాను మీకు, నేను చెప్పే రూట్లో రండి అంటాను నేను. కానీ మీరేం చేస్తారని మీ సొంత రూట్లు వేసుకుంటూ ఉంటారు, తప్పిపోతూ ఉంటారు, తప్పిపోయి ఏడుతూ ఉంటారు అన్నమాట, బాధపడుతూ ఉంటారు. తప్పిపోయిన పాస్టర్ గారండి, అయినా పర్లేదు, నేను వస్తున్నాను, నీకు సహాయం చేస్తాను, ప్రార్థన చేస్తాను నీ కొరకు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక మీరు తొందరపడకండి. దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గం ఉంది. ఏసేపు బాధపడతా కూర్చోలేదండి ఆ గోతులోని, అతను ఆస్వాదించి ఒక మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆ గుర్రం నుంచి దిగాలి. ఏం జరిగింది చదవడం? అందుకు నయమాను కోపం తెచ్చుకుని అతను నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం, ఎందుకంటే డినామినేషన్లో అయ్యే చూశాడు, మిగతా సంఘాల్లో అయ్యే చూశాడు. అలా మొగమే చేసి వెనక పడగొట్టడం చూశాడు, టచ్ అనడం. ఆ తర్వాత గంతులేయించడం చూశాడు, ఏదేదో చేయడం చూశాడు. చూసిన తర్వాత అలాగే చేస్తాడేమనుకున్నాడు ఈ పెద్ద పాస్టర్. అనుకుంటే ఏంటి అసలు చూడడానికి పెద్ద పాస్టర్ లాగే కనపడతలేదా? అలా చేసి కుష్ఠరోగం మానుతాడేమో నేను అనుకుంటే, దమస్కు నదులైన మా దేశంలో ఉన్నాయి సంఘాలు, మేము పెద్ద గుడిని కలిగి ఉన్నాం, మాకు ఎంతమంది వస్తారో తెలుసా? ఆ నదులు గొప్పవి కదా. ఇశ్రాయేల్ దేశం అండి, ఈ యోర్దాను అనేది బురదమయమది, నీళ్ళు ఏమో తేటగా లేవు, ఈ బురద నీళ్ళలో ములగమంటాడా నన్ను అని ఏం చేస్తాడా? మేము అక్కడ స్నానం చేయలేమేంటి? చాలా మంది బాప్తిసం అన్నమాట మేము పొందలేదేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే అది సరైంది అంటే మాకు ఎవరిచ్చారో తెలుసా బాప్తిసం? హల్లెలూయా. పెద్ద వ్యక్తి అండి, తెల్లగా ఉన్నాడు ఆయన.
ఆయన చూడు తెల్ల దొండపడిలాగా ఉన్నాడు. తర్వాత కమిలిపోయాడు. వండిపోయిన తర్వాత ఏమైంది? అది ముగ్గుపోయి రాలిపోయింది. అది ఇలాంటి వ్యక్తులు తెల్లదొరగారు ఇచ్చారండి బాబు మాకు. అంతకుముందు ఆ తెల్లవాళ్ళు వచ్చినప్పుడు బాప్తీసాలకు 100, బాప్తీసాలకు 200, బాప్తీసాలకు 300 ఇచ్చి, ఎందుకంటే నేను బాగా ఎరుగుదును, అలాంటి స్థలాల్లో నేను ఉన్నాను. చిన్నప్పుడు ఆ సండే స్కూల్ వయసులోనే నేను ఆ రాజమండ్రి ప్రాంతంలో కొన్ని స్థలాల్లో నేను ఉన్నాను. ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆ సేవకుల గురించి నేను ఎత్తడం నాకు ఇష్టం లేదు. అయితే ఆ అమెరికా దేశం నుంచి ఎవరో వస్తే బాప్తీసాలు పొందడానికి కూలికి తీసుకొచ్చేవారండి. 300 మందికి బాప్తీసం ఇచ్చేవారండి. వీళ్ళ ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకునేవారండి. ఆ చిన్నప్పుడు నాకు అర్థమైంది, ఎంత మోసం చేస్తున్నారు వీళ్ళు, ఎంత మోసగాళ్ళు. బాప్తీసాలకి డబ్బులు ఇచ్చి బాప్తీసాలు ఇస్తారా? అప్పుడు చాలా మంచి పరిచయం చేశాడు ఫలానా వ్యక్తి. 300 మందికి బాప్తీసాలు ఇప్పించాడా? కనీసం ఇతనికి నెలకి ₹1,00,000 పంపించాలి. వాళ్ళు చూసి పైకి పంపించేవారండి. వాళ్ళు వచ్చేటప్పుడు సరైన బట్టలు కట్టుకునేవాడు కదండి ఇతను. వాళ్ళు వచ్చేటప్పటికి సరైన పరిస్థితులు ఉండేవి కాదండి. చిన్న లోనా బండి కూడా ఉండేది కాదండి. నడిచి వెళ్ళేవాడు, చెప్పులు ఉండేవి కాదు. అవన్నిటికి డబ్బులు పంపించేవాడు. మేము పలానా చోటు పొందలేదా, మేము అక్కడ పొందలేమా, అక్కడ మునిగి మేము స్వస్థత పడలేమా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మొలగపోతే నీ ఆత్మ సంబంధమైనటువంటి రోగం తగ్గదు, 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 తగ్గదు. హల్లెలూయా. ఎదురో చాలా కంగారు పడిపోతున్నాడు. అక్కడ నదులు లేవా అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే ఎవరో ఉన్నారండి అక్కడ, ఒక అన్నోన్ పర్సన్ ఉన్నారండి. హల్లెలూయా. ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. చూడండి, ఒక వ్యక్తి ద్వారా సువార్త నడిపించబడ్డాడు, మరొక వ్యక్తి ద్వారా నీటి దగ్గర నడిపించబడుతున్నాడు. నిజమేనా? మన కాలంలో ఈ 2 కాలాలు చూడండి. ఒక వ్యక్తి ద్వారా హల్లెలూయా ఒక కార్యం జరిగింది, మరొక వ్యక్తి ద్వారా మరొక కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి ద్వారా మారు మనసు ప్రాథమిక విషయాలు మనం తెలుసుకున్నాము, అపోస్తుల బోధన తెలుసుకున్నాము. ఈ వ్యక్తి ద్వారా తలరాయిని కలుసుకున్నాము. 2 వ్యక్తుల ద్వారా అతను నడిపించబడ్డా లేదా? సార్, తొందరపడిపోతారు, కంగారు పడిపోయి వెళ్ళిపోతారు. ఏంటండి వెళ్ళిపోవడమే పరిష్కారమా? వెళ్ళిపోవడమే నీకు పరిష్కారమా? నేను ముగించాలి, ఎందుకంటే చాలా విషయాలు ఇంకా చెప్పాలి. నేను కొన్ని సంగతులు తీసుకున్నాను. వచ్చే ఆదివారం కానీ లేకపోతే రాత్రికి, మనకు ప్రభురాత్రి బోధన ఉంది కనుక ఈ రాత్రికి ప్రియమైన దేవుని పిల్లల కొన్ని సంగతులు మీకు కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. ఏమన్నాడు ఇప్పుడు? నాయనా, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నీకు ఏదైనా నియమిస్తే, ఇప్పుడు తెచ్చిన బంగారం సరిపోదు, ఇంకో 10 కేజీలు తెమ్మంటే తేవా? మాకు ఏదైనా ఒక మందిరాన్ని నిర్మించవా? ఇంకా ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేయవా? యుద్ధం చేయమంటే చేయవా? స్నానం చేసి శుద్ధుడి కమ్మంటే ఏటయ్యా బాధ? నిజమేనా? ఎందుకు తొందర? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది నువ్వు శుద్ధుడు కమ్మంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? అయితే దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి ఇప్పుడు దైవజనుడు చెప్పినట్టు బై ద ప్రాఫెట్, బై ద పాస్టర్, ఆ పాస్టర్ ప్రకారముగా, ఆ సేవకుని మాట ప్రకారంగా వెళ్తున్నాడు ఇప్పుడు నీటి వద్దకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే చేయవా? చూద్దాం ఇప్పుడు దేవుని ప్రకారం. నేను ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఆ 7 సార్లు ఎందుకు మునిగాడు? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన దేవుని ప్రకారం. ఇప్పుడు కుష్ఠరోగిని ఎలా శుద్ధి చేయాలి? పాత నిబంధనల ప్రకారం, పాత నిబంధనలు కుష్ఠరోగులు శుద్ధి చేసే విధానం ఎట్లా ఉంది? తర్వాత పాటలో మీకు నేను బోధించబోతున్నాను దేవుని పిల్లలు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నిన్ను దేవుడు ఏదైనా లేకపోతే దేవుడు ఏదైనా అడిగితే నువ్వు చేయవా?
ఆ ధనవంతుడైన మనస్తుడు అలాగే వెళ్ళిపోయాడు. ఏదైనా డొనేషన్ అడుగుతాడేమో, ఏదైనా గొప్ప కార్యం అడుగుతాడేమో చూసి అతడు చేసేద్దాం అనుకున్నాడు. కానీ నేను అలా అడగలేదు. ఇవన్నీ వద్దు, నువ్వే కావాలన్నాడు. నిదానము, నీ డబ్బు, ఇవన్నీ బంగారము, ఇవన్నీ ఏమి వద్దు, నువ్వే కావాలి నాకు. ఇక్కడ ఎలీషా కూడా అదే అడుగుతున్నాడు. గుర్రాలు పక్కన పెట్టు, రథాలు దిగు, నువ్వు వచ్చిన శాఖలు పక్కన పెట్టు, నువ్వు నేర్చుకున్న ఆ డిగ్రీలన్నీ పక్కన పెట్టు. 7 సార్లు నీటిలో మురుగు. వెనక్కి వెళ్ళిపోతాను కన్నా ప్రయత్నం చేశాడు కానీ తగ్గించుకోవట్లేదు. 100 మంది లోకంలో ఉన్నా కలిసిపోతాం. పోనీ రామా చెప్పకింకా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వద్దండి, ఇంకెంత సమయం ఉందండి? సమయం లేదండి. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. నువ్వు ఎత్తపడాలి సహోదరుడు, ఎత్తపడాలి సహోదరి. నీ దేహం మారాలి. ఇప్పుడు అతని దేహం పసిపిల్ల దేహం వల్లే మారాలంటే 7 times ఖచ్చితంగా మొలగాలి. నాట్ ఓన్లీ 1 time, 7 times. హల్లెలూయా, ఖచ్చితంగా మొలగాలంటే. ఇప్పుడు ఖచ్చితంగా నీ యొక్క శరీర మార్పు జరగాలంటే వెనక్కి వెళ్ళిపోకు. ఇక ముందుకు చూడండి, వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతుంటే ఎవరు వచ్చి వెనక్కి తీసుకొచ్చారు. నువ్వు గనక మళ్ళా వెనక్కి వెళ్ళావంటే తీసుకొచ్చే అవకాశం ఉండదేమో. చూడు, ఎలీషా కాలం కంటే ఇప్పుడు పవర్ఫుల్ గా వర్తమానం నడుస్తుంది. ఎలీషా కాలం కంటే ఇప్పుడు దేవుని ఆత్మ పవర్ఫుల్ గా కొనసాగుతుంది. ఇక్కడ ఒక్కసారి ఒక అడుగు వెనక్కేసావంటే తిరిగి లోపలికి వచ్చే అవకాశం ఉండదేమో. చూడు, నువ్వు వెనక్కి వెళ్ళే ఉద్దేశం ఉందని నేను మాట్లాడతలేదు. కొన్నిసార్లు ఏదో గిగోనికి వెనక్కి వస్తుంది, అడ్డు వస్తుంది. ఏదో సందర్భం, ఏదో మాటలు తగులుతాయి నీకు. ఉత్సాహం ఉన్నప్పుడు ఐక్యత, ప్రేమ, అయ్యి బాబోయ్, నా సహోదరులు బాబోయ్, నా సంఘం బాబోయ్, మా పాస్టర్ గారు బాబోయ్, అదంతా అయిపోయిన తర్వాత సంఘం వద్దు, నాకు పాస్టర్ వద్దు బాబోయ్, ఎవరు లేకపోయినా పర్లేదు, నేను దేవుడిని కలిగి ఉంటాను, నాకు దేవుడు ఉన్నాడు. ఏంటి ఈ వేరియేషన్స్ ఎలా వస్తాయి? ఈ హెచ్చుతగ్గులు ఎలా వస్తాయండి? చిన్న చిన్న సందర్భాలకి నీ కాపరికి దెయ్యంలా కనపడుతున్నాడా? చిన్న చిన్న విషయాలకి మీ సహోదరులకి తప్పుగా కనపడుతున్నారా? చిన్న చిన్న విషయాలకి ఏంటాను పక్కన పెట్టేయండి. నువ్వు బాధపడుతున్నావని కూడా వారికి తెలియకూడదని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమంటారు పాస్టర్ గారు? నేనేం చేయమంటాను? నీ మార్గంలో నువ్వు ఆలోచించుడు. నీ పరిష్కారం దొరికితే ఓకే. దేవుని మార్గంలోకి రా, దొరికితే సంతోషం. ఖచ్చితంగా దొరుకుతుంది, 1000% దొరుకుతుంది. కనుక సమయం అయిపోయింది. నీ దేహం మార్పు చెందే సమయం ఇదే. పసి పిల్ల వలె నీ దేహం మార్పు చెందే సమయం ఇదే. నువ్వు ఎవరిని సంప్రదించుకో, నేరుగా వర్తమానికుడు ఉన్నాడు ఇక్కడ. వర్తమానం ఉంది ఇక్కడ, వర్తమానం సంప్రదించు. నువ్వు దిగా స్థలాన్ని. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది ఆత్మ సంబంధంగా. నీ వస్త్రాలు చెప్పడానికి దేవునికి ఇష్టం లేదు. నీ శరీర మార్పు చేయడానికి దేవునికి ఇష్టం. లవోదికే వస్త్రాలు చిరిగిపోయి నీ వస్త్రాలు చంపడానికి దేవుడికి ఇష్టం లేదు. నీకు ఒక వస్త్రం ఇవ్వడానికే దేవుడి వర్తమానం పంపించాడు. నీకు ఒక వస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడి కాలానికి ఒక వర్తమానికుడు పంపించాడు. లోబడు, తగ్గించుకో, ప్రతికూల పరిస్థితులు చూడకు, ముందుకు కొనసాగు. రా, 7 times కార్యాల కొరకు రా. ఖచ్చితంగా నీ శరీరం మార్పు చెందబోతుంది. దేవుడు మన దీవించును గాక. దేవుడు మన ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం దేవుడు.